కూడా మన మధ్యలో ఉన్నారు. అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఆ ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశము చాలా మంది నాకు పర్సనల్ కూడా ఫోన్ చేసి అన్న ఈ రోజు లైవ్ కార్యక్రమం ఉందా లేదా అనేటువంటి ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే 6:10 కో 6:15 కో నేను లింక్ ఇవ్వడం జరిగింది. సో నేను ఏదైనా లేట్ అయినా కూడా మనం స్టార్ట్ చేస్తాము. లైవ్ అనేటువంటి రెగ్యులర్ గా ఉండే కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశం వచ్చేసి చాలా కీలకమైనది. అందులో పాలు మీలో ఎవరు పిండుతారు, పాస్టర్లకి వచ్చే ఆదాయము ఎక్కడికి పోతుంది అనే అంశంపై ఓపెన్ టాక్ విత్ అస్, అంటే మీరు మాతో పబ్లిక్ గా మాతో ఓపెన్ గా చాలా మాట్లాడొచ్చు అనేటువంటి అంశం పైన ఈరోజు మనం చర్చించబోతున్నాము. అసలు ఈ పాల్ అనే అతను ఏం మాట్లాడాడు అనేటువంటిది గతంలో కూడా మనం చర్చించాము. అయితే ఈయన రెండు విషయాలు ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. బైబిల్ పవిత్ర గ్రంథం అని అంటారు కానీ వీళ్ళు దీంట్లో వ్యభిచారక భాష వాడడం జరిగింది అనేటువంటిది ఆయన చెప్పాడు. వ్యభిచార భాషను కూడా వాళ్ళు పవిత్ర భాషగా స్వీకరించేటువంటి మతం వాళ్ళది. అలాగే ఇంకొకటి ఈయన ఎక్కువగా ఏమంటున్నారంటే డబ్బుల విషయంలో అని అంటున్నాడు. ఇతను పెద్ద క్రైస్తవ మతోన్మాది. ఈ సన్యాసికి ఈ రోజు నేను ఏ విధంగా గడ్డి పెట్టాలి, లేదంటే ఏ విధంగా అతనికి బ్రెడ్ ద్రాక్షారసము తాపించాలో ఈ రోజు ఆయనకు ఫీడింగ్ అనేటువంటి చాలా చక్కగా ఉంటుంది, బలంగా పుష్టిగా తీసుకుంటాడు. అయితే ఈయన ఏం మాట్లాడుతున్నారంటే ఈ క్రైస్తవ మతోన్మాది ఈ హిందువులందరూ కలిసేసి డబ్బులు ఇచ్చి మేపుతున్నారు అనే మాట ప్రస్తావించడం జరిగింది. అయితే దానికి మనం లోతైన పరిశీలన చేద్దాము. ఫస్ట్ మనం తొలిగా ఆయన వ్యభిచార భాషని పవిత్ర గ్రంథంలో పవిత్ర భాషగా వాళ్ళు ఎలా ఎంచుకుంటారు అనే అంశంపై మనం మాట్లాడడానికి ఈ రెండు అంశాలు మెయిన్ గా మనం మాట్లాడడానికి ఈ రోజు లైవ్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పొచ్చు. వచ్చేసి మీరు ఏంటి అసలు మేము డబ్బులు ఏం చేస్తారు అనేది కూడా ఈరోజు చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాము. పని రాజేష్ గారు కూడా ధర్మ పోరాటం నుంచి, అండకొండ రాముడు శ్రీరామరాజ్యం నుంచి ఈ రోజు నేను కూడా చాలా ఓపెన్ గా మాట్లాడుతాను. అలాగే లక్ష్మణ్ తిరుమల గారు కూడా ఒక ఛానల్ పెట్టేసి ఛానల్ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లక్ష్మణ్ తిరుమల గారు గతంలో కూడా చాలా సీనియర్ ఈ ధర్మ పోరాటంలో కూడా గతంలో చాలా ధర్నాలు చేశారు. డిబేట్లలో కూడా ధర్మ పోరాట విషయంలో పాస్టర్లతో చర్చలు చేయడం కానీ ఈ క్రైస్తవ మతోన్మాదులపై చాలా స్టార్టింగ్ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నగారు. అలాగే ఛానల్ పెట్టడానికి కూడా మా గురువు అయినటువంటి శ్రీ ముదుగండ శివప్రసాద్ గారు ఒక అంశం చెప్పారు. కేవలము సనాతన ధర్మం గురించి ఈ పాషాణ మతాన్ని ఎదుర్కోవడానికి కేవలం 9 లేక 10 మంది అయినా ఉండేది, ఇంకా ఎవరు లేరా అనేటువంటి ఆ మాటను పట్టుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని మా గురువు గారు చెప్పినటువంటి మాటను ముందుకు వచ్చేసి లక్ష్మణ్ తిరుమల గారు ఈ రోజు మన మధ్యలో ఎంతో అద్భుతంగా మహా అద్భుతంగా పోరాడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కటి రామ బాణం లెక్క క్రైస్తవుల గుండెలకి గుచ్చుకుంటున్నాయి, ఒక్కొక్కటి పడి చచ్చిపోతున్నాయి కూడా. సో ఆ విధంగా పోరాటం జరుగుతుంది. ఈ రోజు మనము లక్ష్మణ్ తిరుమల గారు మీరు వినే ఉంటారు ఈ వ్యభిచార భాష అనేటువంటిది. అలాగే ఆయన ఒక పదం కూడా వాడాడు, క్రైస్తవ మతోన్మాది సన్నాసి ఏం మాట్లాడాడంటే ఒక దున్నపోతులు మేపినట్టు మేపుతున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా నేను వివరణ ఇస్తాను, ఫణి గారు కూడా వివరణ ఇస్తారు. సో తొలిగా మీరు మొదలు పెట్టాలని నేను అంత ఆశిస్తున్నాను. ధర్మ పోరాటము మరియు అండకొండ రాముడు ఛానల్లో ఈ లైవ్ చూస్తున్న వారందరికీ కూడా మొదటగా నమస్కారాలండి. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన ఛానల్లో మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాడు. ఒకటి హిందూ ధర్మం గురించి ఎవరైతే పనిచేస్తున్నారో, హిందూ ధర్మం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, హిందూ ధర్మం కోసం పనిచేస్తూ వీళ్ళ క్రైస్తవులు ఏదైతే అబద్ధ బోధ చేస్తూ అట్ ద సేమ్ టైం బైబిల్లో లేని విషయాల్ని ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఎవరైతే పాస్టర్లు దొంగ బోధ చేసి అమాయక హిందువుల్ని ఎవరైతే మతం మారుస్తున్నారో అటువంటి దొంగ క్రైస్తవ బోధకుల్ని ప్రశ్నించే క్రమంలో ఈ హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది ధర్మ పోరాటం కావచ్చు, శ్రీరామరాజ్యం కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, శివశక్తి కావచ్చు, ఎన్ని హిందూ సంస్థలు అయితే ఉన్నాయో ఈ హిందూ సంస్థలన్నిటికీ కూడా ఒక రకమైన అంటే తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకోవడానికి ఈ మనం పెట్టుకున్న హిందూ ధర్మానికి సంబంధించిన పెట్టుకున్న పేర్లన్నిటికీ కూడా వక్రీకరణ చేస్తూ ఒక రకమైన విభేద భావాన్ని అంటే వ్యతిరేక భావాన్ని క్రైస్తవుల్లో నాటడానికి కొన్ని పేర్లు పెట్టాడు. జస్ట్ లైక్ హిందూ జనశక్తి ఉందనుకోండి, దాన్ని జాదు జనశక్తి అని చెప్పి పెట్టారు. శివశక్తి ఉంది అనుకోండి, శివశక్తి అన్నాడు. అండకొండ రాముడు అని చెప్పి ఉంది,
చండాల రాముడు అని చెప్పి పెట్టాడు. జస్ట్ ఇట్లా అంటే ప్రతి సంస్థకు కూడా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి ఛానల్కి ఓ మాట, ధర్మ పోరాటంకి ఓ మాట, ఇట్లా ప్రతి దానికి ఓ మాట పెట్టుకుంటూ వచ్చి ఏమంటున్నాడు అంటే వీళ్ళందరూ అడుక్కు తినే బ్యాచ్ అని చెప్పి ఓ మాట అన్నాడు. ఇదొక అంశాన్ని ఎంచుకొని నన్ను ఈ లైవ్ కి ఆహ్వానించినందుకు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ఈ మన వీడి పేరు ఏం పేరు, సారీ ఇతని పేరు జాన్ పాల్ అనుకుంటాను. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైనా సరైన క్రైస్తవుడా కాదా అనే దాన్ని విశ్లేషించాల్సిన సమయం వచ్చిందనమాట. ఎందుకు అంటే అతను దొంగ క్రైస్తవ బోధకుల గురించి ఏదైతే మాట్లాడుతున్నాడో అదంతా పక్కన పెడితే వీడే పెద్ద దొంగ క్రైస్తవ బోధకుడు. అతని ఛానల్ కనుక మనం చూసినట్టయితే మన హిందూత్వ దేవుడి పేరు ఉంటది, మణికంఠ అట్లాంటి ఛానల్ పేరుంది అయింది. ఎవరిని మోసం చేస్తున్నాడు? హిందువుల్ని మోసం చేస్తున్నాడు. మనం ఏది దాచిపెట్టట్లేదండి. వాడు ఏదైతే మాట్లాడాడో దాన్నే పెట్టుకొని తీసుకుంటున్నాం. అదే సమయంలో బైబిల్లో వ్యభిచార భాష ఉంది అంటున్నాడు. ఆ వ్యభిచార భాష ఏంటో అతడే చెప్తున్నాడు. సో వీటన్నిటిని పరిశీలించబోతున్నాం మనము. నెక్స్ట్ ఫణి రాజేష్ గారు, గోపి గారు కూడా మాట్లాడితే నేను నెక్స్ట్ విషయానికి వెళ్తాను. మాట్లాడతారు తప్పకుండా. అయితే అతని పేరు ఏదో ఒక్కసారి చూద్దామండి. వీళ్ళు ఎందుకు ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు అనేది నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ కనబడుతుంది కదా, మణికంఠ స్వామి సింగనమల, ఇక్కడ కనబడుతుంది కదా. ఈయన మాట్లాడిన ఒక వీడియో ఏంటంటే బలిసిపోతున్న దేవర దున్నపోతులు, ఇది ఈయన వీడియో సారా. దాని గురించి మనము మాట్లాడుతున్నాము. అదే వాడికి తిరిగి వాడు కుంపటిగా వస్తుంది అనేసి ఆ వ్యక్తి కానీ లేదంటే ఈ సన్నాసి ఆలోచించలేకపోయినాడు. దున్నపోతు మేపేది ఎవరు? ప్రతి ఒక్క ఆదివారము వాడే కదా కానుకలు ఇస్తారు, ప్రథమార్పణలు, దశమ భాగాలు, అర్పణలు, ప్రత్యేక ప్రార్థనలకు, తర్వాత బైబిల్ అమ్ముకున్న డబ్బులు వస్తాయి, ప్రేరాలు అమ్ముకున్న డబ్బులు వస్తాయి, ఖర్చులు అమ్ముకున్న డబ్బులు వస్తాయి, ఇంకా వగేరాలు అమ్ముకున్నా కూడా, లేదంటే మట్టి అమ్ముకున్న కూడా డబ్బులు వస్తాయి, నీళ్ళు అమ్ముకున్న కూడా డబ్బులు వస్తాయి. ఈ విధమైనటువంటి వ్యాపారం చేసేది ఎవరు? దీనివల్ల లాభపడేది ఎవరు? ఇలాంటి వాళ్ళే. గతంలో ఒక పాస్టర్ ఏం చేశాడంటే, చాలా మంది పాస్టర్లకు తెలిసి ఉంటది, వాళ్ళు ఏమంటారంటే ఒక పాస్టర్ వచ్చే కానుకలన్నీ ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులు వచ్చే డబ్బుల్ని ఆయన మంచంపై పరుచుకొని దానిపైన ఆ పెళ్ళాము బిడ్డలు పనుకొని నిద్రపోయేవాళ్ళు. ఏం చేయాలో ఆయనకు దోచక. అలాంటి స్థితిలో పేకాట ఆడుకునేవాడు, సిగరెట్లు పెట్టెలు తాగేవాడు ఈ రోజు 5 స్టార్ హోటల్లో తన మనవరాలు పెట్టి జరుపుతున్నాడు. ఎలా జరిపాడు? ఏదైనా ఒక పట్టణం నుంచి ఇంకొక వేరే ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళే అతను 5 స్టార్ హోటల్కి రేంజ్కి వెళ్ళాడంటే ఆలోచించండి. కార్లు 4 ప్రాంతాలలో మెట్రో సిటీలలో చర్చిలు నడుపుతున్నాడు, బైబిల్ కాలేజీలు నడుపుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరిచ్చారు? ఈరోజు ఏమి లేని వాడు కూడా డబ్బులు ఏ విధంగా తిరుగుతున్నాడు? ఒక స్టార్టింగ్ వాడు మామూలు చెప్పులు వేసుకొని పోతే, లబ్బర్ చెప్పులు వేసుకొని పోతే, ఈరోజు షూ, బూటు, కోటు, బీట్ వేసుకొని వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఈ రోజు నేను ఇది రెండో రోజు సొక్కా వేసుకోను సేమ్. అంటే నాకు లేదని కాదు, నాకు సౌదరు ఇస్తాను కూడా నాకు అవసరం లేదవి. ఇలాంటి వ్యక్తులు వీళ్ళు వచ్చేసి మనల్ని ఎట్లా అంటారు వీళ్ళు అంటే, వీళ్ళకి ఏందనంటే వీళ్ళు ఇంకొక రకంగా ఆలోచిస్తే, వీళ్ళు భారతదేశంలో ఈ రమారమి ఈ రక్షణ టీవీలో చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే 20 నుంచి 25% భారతదేశంలో ఉన్నామనేటువంటి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. 25% ఉండే వాళ్ళే కార్లలో ఆమెను తిరుగుతుంటే ఈ రోజు 2 తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఎంత జనాభా ఉందండి హిందువులుగా మనం ఉంటే, హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే మనము కనీసము సెల్లు కూడా ఉండదండి సరిగా. మా గోపి గారు అంటారు, రాము నీ ఫోన్ సరిగా వినపడట్లేదు అంటారు, మా పని విధంగా ఫోన్ ఇది అసలు వినపడదని అంటారు. తర్వాత మనకు కూర్చోడానికి ఉండదు. మొన్నటి వరకు చెక్క చీరలో కూర్చుండేవాడిని నేను, మంట ఎత్తుకుండేది. 4-5 గంటలు లైవ్ లో కూర్చోాలంటే, 4 గంటల పైన లైవ్ లో కూర్చోాలంటే ఎంత నాకు మా నాన్న కనపడేవాడు చనిపోయిన ఆయన. ఆయన కూడా నేను ఓపికగా ఉండేవాళ్ళం. ఎందుకు అంటే మాకు అంత తెలుసు. ఆ క్రైస్తవుల నుంచి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక మా పైన ఎక్కువ బాధ్యత ఉంది చెప్పాలి. ఎందుకంటే మాలాగా ఇంకొకటి మోసపోకూడదు. ఇంకొక రకంగా ఓపెన్ గా చెప్పాలంటే ఆ మోసాలు కూడా నేను చెప్తాను లాస్ట్ లో కూడా. ఎవరు అండకుండా నన్ను ఏ విధంగా మోసం చేయాలి, లేదంటే ఏ విధంగా ప్రలోభాలు పెడుతున్నందుకు మీకు చెప్పబోతున్నాను ఈ రోజు. అసలు అండకుండా రాముడికి ఈ కానుకలు అంటే అసలు ఎందరి దగ్గర, ప్రజల దగ్గర ఎందుకు తీసుకుంటాను అనేది కూడా ఓపెన్ గా చెప్పబోతున్నాను ఈ రోజు. సంవత్సరం నుంచి నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి అడుక్కోకుండా నా సొంత ఖర్చులు నేను కూడబెట్టుకుని సంపాదించిన డబ్బులతో నేను ఆ గ్రంథాలు కొనుక్కున్నాను.
ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఈయన ఒక్కడే కదండి, జాన్ పాల్ ఒక్కడే కాదు, ఇంకొకడు ఉన్నాడు సన్నాసినాడు, బట్టబాజు గాడు ఉన్నాడు. వాడు ఏమంటాడంటే మీరు బిచ్చం ఎత్తుకుంటారంటాడు. నా కొడుకు తెలియదు, చర్చిలలో రోజు వచ్చి నా దశమ భాగం ప్రథమ ఫలము నా కానుకలన్నీ ప్రభు యేసుకే అంటాడు. మ్యూజిక్ వేస్తాడు, డబ్బు డబ్బు అని కొడతాడు, కానుకలు వేస్తాడు. వాడు 5 రూపాయలు వేస్తాడు, 10 రూపాయలు వేస్తాడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇంత దారుణంగా నీచంగా వీళ్ళు పెట్టుకొని, సరే ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు? ఏం చేస్తున్నారు? మన కొడుకులు, కూతుర్లు, పిల్లలకి చీరలు, పట్టు చీరలు, బంగారులు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కొనుక్కొని దర్జాగా విశ్వాసం ఏం చేస్తున్నాడండి? తీసుకుపోయి కానుక పెట్టెలు డబ్బులు వేస్తున్నారు తప్పగా ఎక్కడే గాని విశ్వాసికి ఒరిగింది ఏమీ లేదు. అదే గనక ఆ విశ్వాసి ఎప్పుడైతే హిందూ ధర్మంలో ఉన్నప్పుడు, సనాతన ధర్మంలో ఉన్నప్పుడు, తన దేవాలయం కానీ ఒక పూజారికి కానీ ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందండి? ఈరోజు పూజారులు ఊళ్ళని లేకోకుండా వచ్చేసి పట్టణంలో జాబులు చేసుకుంటున్నారు. రాము, ఒక పాయింట్ అందుకోవాలి నువ్వు. ముందు అమాయకుడు, తర్వాత క్రైస్తవ గొర్రె, ఐ మీన్ విశ్వాసి, తర్వాత పాస్టర్. అప్గ్రేడ్ అనమాట. పాస్టర్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత బహుగా ఆశీర్వదించబడతాడు. అప్పుడు వస్తాయి కార్లు, బంగ్లాలు, దశం భాగాలు, కానుకలు, సమర్పణలు, బిల్డింగ్లు, బోలేలు, పిల్లలకి ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషన్. వీళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు దాన్ని లోతుగా మాట్లాడదామండి. మనం టాపిక్ లో వెళ్దాము. సో ఈ రోజు ఓవరాల్ ఇది చెప్పేది అంటే ఇంకా చాలా లోతుగా వెళ్దాం మనం ఈ రోజు. ఎందుకంటే ఇంకొకటి ఎవడైనా సరే వీళ్ళు బిచ్చం ఎత్తుకున్నారు అనే వాడికి వాడి బిచ్చం ఏ విధంగా ఎత్తుకున్నాడు అనేది ఈ రోజు మనం చూపించబోతున్నాము. అలాగే ఈ పాలను ఎలా పిండాలో కూడా మీరు కూడా ప్రజలకు కూడా మేము అవకాశం ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ఎందుకంటే దీంట్లో ఏమి లేదండి, మీదే ఈ రోజు స్పందించాల్సింది కేవలం ప్రేక్షకులే స్పందించాలి. ఎందుకనంటే మీరు మమ్మల్ని మేపుతున్నారా? ధర్మం కోసం పోరాడే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారా? అసలు ఎందుకు ఆ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది కూడా మీరు చెప్పండి. నాకు ఒక చాలా ఏడుపు వచ్చింది. ఒక విషయం ఏంటంటే, ఒక బ్రదర్ నాకు, నేను ఎప్పుడైతే గత నెల కిందట అనుకుంటా అండి, సెప్టెంబర్ నుంచి నేను పెట్టాను సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది, ఆ దిశగా నేను వెళ్తున్నాను. నాకు చాలా ప్రణాళికలతో నేను వెళ్తున్నాను. ఊరికి ఆశామాసిగా నేనైతే వెళ్ళట్లేదండి. ఊరికి ఏదో వచ్చి వీడియోలో చెప్పడం కాదు. నేను వెనకల కూడా సంస్థతో ఏ విధంగా పని చేయాలి, తర్వాత అందరూ కలుపుకొని ధర్నాలు, రాస్తారోకులు కూడా చేస్తున్నాము. తర్వాత చాలా మంది కలగలుపుకొని కూడా నా ఒకరి వల్ల కాకపోతే ఏదో పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా ఏ విధంగా ఫలితాలు సాధించాను కూడా అవి కూడా చూపిస్తాను. ఈ రోజు వీడియోలు కూడా ఉన్నాయి, అలాంటి ఛానల్ కూడా ఉన్నాయి, చాలా మంది చూశారు కూడా. సో ఇలాంటివన్నీ నేను చెప్తాను. ఒక బ్రదర్ ఏం చేశాడంటే, అన్నా నేను మీకు సహాయం చెప్పాలి రాము. యాక్చువల్ గా ఏంటంటే గోపి గారు చెప్పాలి. గోపి గారు, ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా మనం ఆర్టీఐ అనేది ఎట్లా చేస్తున్నాము, కంప్లైంట్స్ అనేది ఎలా తీసుకుంటున్నాము, ఎలా. సార్ నేను ఫణిరాజ్ గారు దాని మీద పూర్తి ప్రిపేర్ అయి ఉన్నాను సార్. మీరు సైలెంట్ గా, నేను రాముడు మాట్లాడతాం. పంపించాను. ఒక నిమిషం ఫణి గారు, నేను చెప్తాను. నాకు తెలుసు అన్ని ఫణి గారు, నాకు తెలుసు అన్ని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయి ఉన్నాము. ఎట్లా చెప్పాలంటే ఈ బట్టబాజు గారికి వీళ్ళకి అర్థం కాని వాళ్ళకి, ఎందుకంటే ఒకటి ఎవడే కానీ నోరు ఎత్తకూడదు అనేటువంటి అంశం. అసలు ఏం జరుగుతుంది, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. ఈ రోజు ప్రజలకు వాళ్ళకి తెలియకుండా ఇంకెవరికైనా తెలియకుండా ఇన్ని రోజు నేను ఎందుకు చెప్పకూడదు అని అంటే, నాకు ఎంతవరకు చెప్తాను 1% నేను చెప్తానండి. ఆ 1% బాధ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. 99% చెప్తే శత్రువుకి బలం ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పనండి అవి. ఎందుకంటే నాకు వ్యూహం ఉంది, దాని వల్ల నేను వ్యూహాన్ని నేను దెబ్బ తీసుకోలేను. భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి. ఏదికి ధర్మం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ పాషాణ మతాలు నేను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి మన శత్రువు ఆశామాసి వాళ్ళు కాదండి. మీరు అనుకున్నట్టు వాళ్ళు ప్రేమ మతం, అది ఉగ్రవ మతం, మీకు తెలియదు. దాని గురించి నేను సపరేట్ గా ఒక సెల్ఫ్ గా ఒక వీడియో చేయాలని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు నేను చేస్తాను తప్పకుండా. సో మాకు ఒక వ్యూహం ఉంది కాబట్టి ఫణి గారికి ఉంది, గోపి గారికి ఉంది, అలాగే లక్ష్మణ్ చెమ్మల్ గారు, ప్రతి ఒక్కరికి కూడా వ్యూహం ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఆ ధర్మాన్ని పరిరక్షించాలి. అమాయకులని హిందువులు బలి కావద్దు. ఈ క్రైస్తవ మతం మార్పిడి పైన ఉక్కుపాదం మోపుతున్నాం. మేము ఇక్కడ కూర్చున్నాం, మేము ఆశామాసిగా కాదండి. మీరు అర్థం చేసుకో, చాలా మంది అర్థం చేసుకున్నారు. ఈ లైవ్ కార్యక్రమం చాలా మంది పెద్దలు కూడా చూస్తున్నారు, అందరు సీనియర్ సిటిజన్ కూడా చూస్తున్నారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఊహించుకుంటారో వాళ్ళకి తెలియదని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈ విధంగా మేము పోరాడుతుంటే ఎవరు దుఃఖించట్లేదు. వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా మాకు ఇవ్వాలనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ రోజు అన్ని చాలా వాస్తవాలు చెప్పాలి, కానీ మేము ఎక్కడ ఎవరి పేరు చెప్పమండి. ఎందుకనంటే ఏ విధంగా కూడా మేము మీకు చెప్పబోతున్నాము. పని గారు మీరు చెప్పండి. తర్వాత అంటే ఈ జాన్ పాల్ అనేటువంటి ఎలా పాలు పిండాలో ఆ రకంగా మాట్లాడాలి. అంటే బైబిల్ భాష ఒక వ్యభిచార భాష వాడినప్పుడు దాన్ని పవిత్ర గ్రంథం అని ఎలా అంటారు, పవిత్ర వాక్యాలని ఎలా అంటారు అనేటువంటి అంశం ఈరోజు. ఓకే, నన్ను చెప్పమంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు
మీరు బూతులు మాట్లాడుతున్నారు, మీ గ్రంథాలు అదే నేర్పించాయి, మీ గ్రంథం అదే నేర్పించింది, మీ ధర్మం అదే నేర్పించింది అనే ఎదవలు ఎవరైతే ఉన్నారో అడల్టరీ లాంగ్వేజ్ అని మన జాను పాలు చెప్పినటువంటి ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో బైబిల్ దేవుడు మాట్లాడే భాష, ఆ భాష ఎక్కడైనా మీరు సనాతన ధర్మ గ్రంథాల్లో చూపించగలుగుతారు. ఇది మీకు పబ్లిక్ ఛాలెంజ్. యాక్చువల్గా ఏంటంటే నేనేమంటున్నాను, ప్రామాణిక గ్రంథాల నుంచి మీరు ఇప్పుడు ఏదైతే బైబిల్ 66 పుస్తకాలు ఉన్నటువంటి తెలుగు బైబిల్ ప్రామాణిక గ్రంథం అని చెప్పి మీరు చెబుతున్నారు కాబట్టి దాని మీద మేము మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు దాని మీద మేము మాట్లాడేటప్పుడు మేము చాలా వరకు చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇదంతా కూడా మేము బైబిల్ నుంచే మాట్లాడుతున్నాము, అది కూడా మీరు ప్రామాణిక గ్రంథం అంటున్నటువంటి బైబిల్ నుంచి. సో మీరు కూడా ఏమైనా అటువంటి ప్రామాణిక గ్రంథాల నుంచి చూపించగలరేమో ట్రై చేయండి. ఎక్కడ మీకు కష్టమేమో, బహుశం భూతత్వం అయితే పెట్టినా కష్టం. సో ఇట్లా మాట్లాడేటప్పుడు ఎవరైతే ఉన్నారో ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు, నేను 5 ఏళ్ల క్రితం నేను బైబిల్ చదివినప్పుడు, ఫస్ట్ టైం చదివినప్పుడు బైబిల్ దేవుడు మాట్లాడినటువంటి ఈ భాష ఏదైతే ఉందో ఆ భాష నేను కూడా కొంత వంట పట్టించుకున్న దేనికి, ఇలా భాషలో చెప్తే తప్ప వీళ్ళకి అర్థం కాదు. సో అలాంటప్పుడు నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు బూతులు ఎలా మాట్లాడుతున్నారు, అది ఇది మీకు మీ గ్రంథాలు నేర్పించాయి, మీకు మీ ధర్మం నేర్పించింది అని చెప్పేసి అంటే స్పష్టంగా చెప్పాను, నాకు బైబిల్ నేర్పించిందిరా బాబు, బైబిల్ దేవుడు బూతులు మాట్లాడతాడు ఇట్లా ఇట్లా. అప్పుడు ఎప్పుడూ వినలేదు, నమ్మలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనము ప్రూఫ్లతో సహా చూపిస్తా ఉంటే ఇప్పుడు కూడా కాదు మీరు వక్రీకరిస్తున్నారు, మీరు మతోన్మాదులు అది ఇది అన్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ లైవ్ ఇదన్నీ కూడా స్టార్ట్ అయినాయో దీన్ని బట్టి పాస్టర్ల చేత చెప్పించడం మొదలు పెట్టాం. అప్పుడు వచ్చింది మీకు స్పృహ. అలాగే మేము కూడా చెప్పించలా, ఒక పాస్టర్ వాడంతటా వాడే చెప్పాడు, జాన్ పాల్ అనేవాడు, మా బైబిల్ దేవుడు అడల్టరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, మా బైబిల్ దేవుడు బూతులు మాట్లాడతాడు, దాన్ని సమర్థించుకుంటూ చెప్తున్నాడు వాడు. సో బైబిల్ దేవుడు బూతులు మాట్లాడతాడు అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది. మనోడు జాన్ పాల్ అనేవాడు కన్ఫర్మేషన్ చేశాడు. మీరేమన్నా పెగ్గదలుచుకుంటే వాడికి పిక్కోండి వెళ్ళి. అని ఇంకో విషయం ఏంటంటే, మేము ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు బూతులు లేకుండా మాట్లాడండి, బూతులు లేకుండా మాట్లాడాలంటే బైబిల్ లేకుండా మాట్లాడాలి. అసలు బైబిల్ లేకుండా చేయండి మనకి భారతదేశంలో, అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక మీదట ఆ పని మీద ఉండండి. ఇక మీదట బైబిల్ లేకుండా చేయగలిగితే భారతదేశంలో బూతులు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకో విషయం, ఇప్పుడు ఈ జాన్ పాల్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఛానల్ పేరు మణికంఠ అని మాత్రం ఎందుకు పెట్టుకున్నాడు? సాంబశివరావు పెట్టుకుంటే ఏమన్నా పీకారా? శివకుమార్ పెట్టుకుంటే ఏమన్నా పీకారా? నేను పెట్టుకుంటే ఏమన్నా పీకుతారు? వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారు కదా సమాధానం, ఎందుకరా బాబు ఇలా హిందూ దేవుల పేరు పెట్టుకున్నారు మీరు అని చెప్పేసి అంటే, హిందువులు మేము మతం మారాం, మేము దేవుణ్ణి తెలుసుకున్నాం అని చెప్పేసి నలుగురికి ఎక్కువ మత మార్పిడి చేయడానికి అవకాశం ఉంటది అనే ఉద్దేశంతో అదే పేర్ల మీద కొనసాగుతామని చెబుతారు వాళ్ళు. నేను అదే మాట చెబుతానని చెప్పేసి అన్నట్టుగా తప్పించుకుందామని చూస్తున్నాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఉంది అబ్బాయి, అన్య దేవతల పేర్లు మీ నోట ఉచ్చరించకూడదు. ఇది మీ బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమణమే కదా పాపం. మరి ఆ పాపం చేశాడనే కదా, ఏం ఆ పని చేయలేదనే కదా మోషే పరలోకం పోలేదని చెబుతున్నారు మీరు. అంటే మీరు కూడా పరలోకం పోరా? లేకపోతే మిమ్మల్ని పిలుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అయ్యా మణికంఠ గారు, పాస్టర్ గారు మణికంఠ గారు, అయ్యా శివకుమార్ గారు, ఇలా ఎవరైతే దేవుడి పేరుతో పిలుస్తున్న వాళ్ళు ఉన్నారో, మీ ముచ్చు మతంలోకి మారిన ముచ్చు భేదవులు, వాళ్ళను కూడా పరలోకం పోనీయకుండా ఉంటారన్నమాట. సో దీనివల్ల మీరు సాధించాలి. అవును సరే, మీరు మాట్లాడండి, నేను మళ్ళీ యాడ్ అవుతాను. ఓకే, ఫణి గారు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. ఏదైతే వీళ్ళు పేర్లు పెట్టుకుంటారో వాళ్ళు, శివకుమార్ గారిని, నేను కూడా బాప్తిజం అయిపోయింది కదా, నాది కూడా బాప్తిజం అయిపోయినప్పుడు వీళ్ళు పేరు పెడతారు అనమాట. బాప్తిజం అయిపోయినప్పుడు ఇతను ఏదైతే జాన్ పాల్ ఉన్నాడో మణికంఠ స్వామి సింగనమల అనేటువంటిది వాడుతున్నాడు కదా పేరు. ఎందుకు వీళ్ళు వాడుతున్నారు అంటే నేను అడిగాను, నాకు కూడా పేరు మార్చాలి కదా అండి, మతం మారినాను కదా, ఇప్పుడు బాప్తిజం నీటిలో కూడా నీటితో మునిగేసి బయటకు వచ్చేసాను, ఇప్పుడు నేను క్రైస్తవుడు కదా, పూర్తి క్రైస్తవుడు కదా అని అన్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ చర్చ్ లో పేరు మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ పేరు చెప్పుకుంటావు, నువ్వు క్రీస్తులో ఉంటావు, ఈ క్రిస్టియన్ చర్చికి వచ్చినప్పుడు నీ పేరు అంటే అండకొండ రాముడు అని అంటావు కదా, అప్పుడు ఏంటి అండకొండ రాముడు ఇక్కడున్నాడు అని అడిగితే అప్పుడు నీ సాక్ష్యం చెప్పుకొని నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అనేసి వేరే వాడిని ఈజీగా అతి సులభముగా నువ్వు మతం మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అదే పేరు మీద కొనసాగుతారు. ఇప్పుడు ఇదే గనక మనం అడిగితే మా ఇష్టం రాబోయ్, మాకు స్వతంత్రం ఉంది, మా పేరు మేము పెట్టుకుంటాము అనేటువంటి మాటలు చెప్పుకొని వీళ్ళు ఈ రోజు బయట మాట్లాడుతున్నారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రజలను మోసం చేసే పద్ధతి. ఎందుకనంటే
మీరు కనుక ఒకవేళ లక్ష్మీనారాయణ గారు గోపి గారు మాట్లాడితే తప్పు అవుతుందేమో, కానీ అండకొండ రాముడు మారితే తప్పు కానే కాదు. ఎందుకంటే నేను అడిగాను నా పేరు మార్చానని, మార్చాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే నువ్వు ఈజీగా మత మార్పిడి చేయగలుగుతావు అనేటువంటిది చెప్పేసి ఆ పేరు నాకు అలానే పెట్టారండి. నా బాప్టిజం సర్టిఫికెట్ లో కూడా అండకొండ రాముడు అనేది ఉంటుంది. సో ఆ బాప్టిజం తీసిన గంగలో కలిపేసానండి, దాని గురించి మీరు కంగారు పడకండి. సో అది వీళ్ళు ఆ రకంగా పేర్లు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తారనేటువంటి ఈ విషయంగా చేస్తారు. ఇప్పుడు కనుక వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ వీళ్ళు మనల్ని మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఈ వ్యభిచార భాష అనేటువంటిది వీళ్ళు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. మన ఫణి గారు ఏమంటారంటే వ్యభిచారాన్ని వ్యభిచారం అన్నారు రాబాయ్, ఏదైతే వ్యభిచారం కాదని ఉంటారో దాన్ని వ్యభిచారం ఆపాదిస్తారు అని అంటారు. ఇప్పుడు బైబిల్ దేవుడు ఏం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ బండ బూతులు తిడతాను అయితే వాళ్ళని. నిన్నటి రోజున కూడా చూసాము ఏ విధంగా ఆ పరమగీతలో చూస్తే అది ఒక స్త్రీలకు కూడా చదవలేనిటువంటి వాక్యాలు ఉన్నాయి. ఒక పసి పిల్లలకి వాళ్ళకి ఎవరైనా ఒక వయసు వచ్చినప్పుడు లేదంటే వాళ్ళకి అప్పుడే శృంగారంపై కోరికలు కలుగుతున్నప్పుడు అప్పుడు కనుక సామెతల గ్రంథం చదివితే నువ్వు ఏ విధంగా సుఖపడాలనేది కూడా దాంట్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏదైతే వ్యభిచార భాష అన్నాడో నహూము 3:5 చూస్తే అక్కడ కూడా మనకు అర్థమైపోతుంది. ఏంటో ఒక స్త్రీ చదివిందంటే ఏంద్రనైనా నాది, ఈయన నమ్ముకుంటే ఈయన నాది లేపి చూపిస్తాననేటువంటి భ్రమ కూడా కలిగేసి అసహించుకునే స్థితికి వెళ్తారు. ఇదొకటి. ఇంకా లోపల ఇది హెస్కేల్ గ్రంథం చూస్తే అక్కడ కూడా చాలా దారుణమైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఇంకా ఆది కాండంలో చూస్తే తండ్రి కూతురు దగ్గర పడుకోవడం ఉంటుంది, మామ కోడల దగ్గర పడుకోవడం ఉంటది. ఒక యజమాని వచ్చేసి రాజు తన శిష్యుడు ఆమె ఎవరు బెచ్చబా దగ్గర పడుకొని ఆమెతో పిల్లలు కనడం చూస్తే ఇది ఏం నేర్పిస్తుంది, ఈ సంస్కృతి ఏంది, ఇది కర్మ ఏంట్రా బాబు అనేది కూడా ప్రజలకి అర్థమవుతుంది. సో ఇవన్నీ దీన్ని ఏమంటారంటే వాళ్ళు వ్యభిచార భాష అని అంటారు. అంటే ఉదాహరణ ఈ విధంగా చెప్తాడు ఈ జాన్పల్ అని ఏమంటాడంటే చాలా నీచంగా మాట్లాడదండి. ఇప్పుడు పెళ్ళాంతో మన అనుమానం వస్తే ఏ రకంగా వాడతావు, ఎల్లు ఎంఏ వాడతారని అంటున్నాడు. ఒక కూతురు వేరే వారితో ఒకవేళ లవ్ అఫైర్ ఉండి తను సెక్సువల్ అఫైర్స్ అనేది ఉంటే అప్పుడు తండ్రికి తెలిసే ఇది ఎల్లు ఎమ్మని వాడతాడండి. అంటే వీళ్ళ దేవుడు అది వాడి చూపించడం అర్థమవుతుంది. ఇప్పుడు తన కూతురు ఏదైనా తప్పు చేస్తే అమ్మో నా కూతురే కదా అనేసి తను జాగ్రత్తగా పెంచుకుంటాడు, కానీ ఎవడు బజార్లోకి వెళ్ళేసి అవన్నీ చూపించాడు, న్యూడ్గా ఎవడు చూపించాడు, అది తిక్కలోడు చేసే పని, ఒక మెంటలోడు చేసే పని అది. వాడిని నువ్వు దేవుడు పట్టుకొని నువ్వు దేవుడు అని పూజిస్తున్నావు అంటే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వేమనుకోవాలయా మనిషి, నువ్వు ఒక మనిషివేనా, లేదంటే నీకేమన్నా మైండ్ దొప్పిందా? మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. మేము ఫోన్ చేసాం కదా నీకు, ఫోన్ చేసి రా బాబు మనం డిస్కషన్ చేసుకుందాం మన ఛానల్ అంటే ఏదో బీటీఎస్ చదివినాను అని అంటాడు. బీటీఎస్ చదివితే నీకేమైనా కొమ్మలు వచ్చారు, 2 కొమ్మలు మన ఇట్లా పైకి బ్యాచులర్ తెలిసి చదివితే. పిహెచ్డి చేసిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి బైబిల్ డిస్కషన్ చేస్తున్నారు మా పైన, అతను ఆన్సర్లు చెప్పలేక పారిపోతున్నారు. అలాంటి వాడు మేముగా ఒక స్టెప్ తగ్గి నీకు ఫోన్ చేస్తే గౌరవప్రదంగా మాట్లాడదామంటే అతను వ్యభిచార భాష మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వీళ్ళందరికీ ఎందుకు క్రైస్తవులకి వ్యభిచార భాష వస్తుంది అని అంటే వీళ్ళకి అంత మూలము వాళ్ళ మత గ్రంథమే అండి. నేను చెప్పాల్సిన పాయింట్ అయితే అది. ఆ మత గ్రంథం చదివిన ద్వారా అలాంటి మాటలు వీళ్ళకి వస్తున్నాయి తప్పక వీళ్ళు ఎవరికి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆపాదించుకున్నారంటే వాళ్ళు చర్మం పైన క్రైస్తవం పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా మాట్లాడు. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో ఒకటి ఉంటుందండి, మీరు బాప్తిజం పొందారంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే క్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఆ వ్యక్తి అతను కాదండి, వాళ్ళ దేవుడు మాట్లాడాడు అనేది మనం నిర్ధారించుకోవాలి. అంటే వాళ్ళ దేవుడు మాట్లాడిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రజలారా గమనించండి. అది మీరు పవిత్ర గ్రంథం అంటారా, లేదంటే భూత గ్రంథం అంటారా, లేకపోతే వ్యభిచార భాషకు సంబంధించిన గ్రంథం అంటారా, అది మీకే వదిలేస్తున్నాను. మీరే నిర్ణయించుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మతం మారండి అని అన్నప్పుడు మీరు ఆలోచించండి. గతంలో మాదిరి అయ్యో చెప్తున్నావే ఏదో పాస్టర్లు వచ్చేసి ఏదో సభ పెట్టేసి బిస్కెట్లు ఏదో సమోసాలు ఏదో బిర్యానీ పెడతారనేసి ఇప్పుడు ఎవ్వరు ఆ పరిస్థితులు లేరండి. అందరికీ కడుపు నిండా అన్నం ఉంటుంది, తర్వాత తిండి కూడా ఉంటుంది, నీళ్ళు ఉంటే అన్ని ఉంటున్నాయి. కాబట్టి ఎవ్వరు అంత దిగజార స్థితిలో లేదు. ఒకవేళ గతంలో పరిస్థితులు ఆ విధంగా ఉండొచ్చేమో, కానీ ఆ విధంగా ఉన్నప్పుడు ఇది ఆసరాగా చేసుకొని ఒకటి యొక్క వ్యక్తిగత వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఒకరి బలగీతను పట్టుకొని వీళ్ళు పే చేసి సాధించారు. అంటే వాళ్ళ పైన ఆధిపత్యం సాధించేసి మత మార్పులు చేసుకొని ఈరోజు వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకుంటూ వచ్చారు. తప్పక వాళ్ళు ప్రేమ మతము కాదు, వాళ్ళది నిజమైన దేవుడు అనేటువంటి అంటున్నారే. ఎక్కడ రాండి నిరూపించారంటే ఏమీ లేదు. గతంలో ఏది పడితే వాళ్ళు స్వస్థతలు, తర్వాత అద్భుతాలు చేస్తారు, మహా అద్భుతాలు చేస్తారు, వానలు ఆపుతారు. నువ్వు కావాలంటే ఇంటోడికి కాలు వస్తుంది, పుట్టోడికి పొడవడైతాడు, ఇక్కడ అన్ని ఎప్పుడైతే
సనాతన సింహాలు ప్రశ్నించడం మొదలు పెట్టాయో అప్పుడు వీళ్ళు బతుకులంతా బట్టలు కూడా తీసి నహము 3:5 నేను చెప్పిన విధముగా బైబిల్ దేవుడు చెప్పినటువంటి వాక్యాలు నేను చూపిస్తానండి. నహము 3:5 చెప్పిన విధంగా వాళ్ళని బజార్లో పెట్టి అన్ని లేపి చూపించాం. ప్రజల మీరు నిర్ణయించుకోండి. ఒక్కటి రామని వానని ఆపమని చెప్పు, ఆపలేదే. డబ్ల్యూసీ కిరణ్ పాల్ ఒక అతను ఉన్నాడు రాజమలేఖలో అనుకుంటా, వాన ఆగిపో అన్నాడు. ఎక్కడ ఆగలేదు. ఒకఆయన పేరు గొంతు ఆపినాడు, అప్పుడు రోంచేపు వాన ఆగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. అంటే సాతాను మళ్ళీ ప్రయోగించండి, మళ్ళీ ప్రార్థన చేశాడు. కానీ అప్పుడు వాన ఆగలేదే. ఫస్ట్ టైం ఏదైతే వాన కొంచెం తుంపరిస్తుంది మనం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఆపుతాను కొంచెం ఇవ్వలే. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, లేదంటే కడపలో అనుకోండి. కడపలో పడితే నెల్లూరులో పడదు, తర్వాత కాజీపేటలో పడదు, మైదుగూడలో పడదు. ఈ విధంగా ఉంటాయండి. ఇగో నేను ఇక్కడ వాన ఆపినాడు, మైదుగులు ఆగిపోండి, ఆగిపోయింది అంటారు ఫోన్ చేస్తే. ఆ పడలే వాన ఆగిపోతుంది. ఇలాంటివి వీళ్ళు ఆసుపత్రిలో రోగాలు వచ్చిన వాళ్ళకి పోయి అలా స్వస్థతలు చేయాలంటే ఒక్కడు కూడా చేయడు. ఇది వీళ్ళది బండారా. అంటే ఇప్పుడు ఏమనంటే దేవుని శోధించకూడదు. అంటే చర్చిలో వాడు రోగం వచ్చేప్పుడు ప్రార్థన చేయొచ్చు, అప్పుడు తగ్గిపోయింది అంటే శోధన కాదు. కానీ నువ్వు వచ్చి నిజంగా వీళ్ళకి స్వస్థతలు అవసరం రా బాబు రారా అని అంటే ఇంకొకటి మన ఒకడు అంటాడు 20 ఇదేంటి అప్పులు తీర్చేటువంటి కూటమి అంటండి. మీరు ఎక్కడైనా చెప్పండి, బాబు మా గోపి గారు అడిగారు భారతదేశానికి ఉన్నటువంటి అప్పులు తీర్చండి రా బాబు, అప్పులు తీర్చి ఇంకా మంచిది కదా, మీరు ప్రార్థన చేసి మీ దేవుడు నిరూపించండి, మేము అందరం దాంట్లో కోసం అంటే ఒక్కడు పలకట్లేదు. మీరు అట్లా ప్రశ్నించకూడదు, మీరు శోధిస్తున్నారని అంటారు. వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ విధంగా సమర్థించుకుంటా వస్తున్నారు? ఇంత ఘోరాది ఘోరం ఉన్నటువంటి ఎందుకు వీళ్ళు ఈ విధమైనటువంటి దీన స్థితిలో ఉన్నారంటే నాకు జాలేస్తుందండి. లక్ష్మణ్ గారు మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పండి సార్. నేను చెప్తాను రాముడు, ఒక నిమిషము. తప్పకుండా. ఇక్కడ మనం ఫస్ట్ అసలు జాన్ పాల్కి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకయ్యా అంటే ఫస్ట్ మొట్టమొదటిగా బైబిల్లో బూతులు ఉన్నాయని ఒప్పుకున్నది ఎవడు? జాన్ పాల్. ఇంత మటుకు ఎవడు బైబిల్లో బూతులు ఉన్నాయని ఒప్పుకోలేదు. జాన్ పాల్ అప్పుడే ధైర్యంగా బూతులు ఉన్నాయి ఒప్పుకున్నాడు. సరే వాడు జాన్ పాల్ ఒప్పుకున్నాడు. మరి ఏ క్రైస్తవ పాస్టర్ వచ్చినా ఖండించాడా? ఖండించలా. అరే వై నువ్వు అట్లా మాట్లాడతావు, అసలు బైబిల్లో ఎక్కడుంది వ్యభిచార భాష లేదు అని చెప్పి ఖండించలా. అంటే క్రైస్తవ సమాజం మొత్తం కూడా బైబిల్లో బూతులు ఉన్నాయని ఒప్పుకున్నారు. దీనికి పునాది వేసింది ఎవరు? బైబిల్లో బూతులు ఉన్నాయని దానికి పునాది వేసింది ఎవరు? మన జాన్ పాల్. ఫస్ట్ ఈయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి హిందూ సమాజం తరపున. ఎందుకంటే బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసేసాడు. వ్యభిచార భాష అని కొత్త పేరు పెట్టాడు దానికి. బూతులకి ఏం చేశాడు? బూతులు అనకుండా వ్యభిచార భాష అన్నాడు. దానికి ఒక కొత్త నేమ్ పెట్టేశాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో వ్యభిచార భాష. అదేనండి, ఇది ఈ ఫస్ట్ డిక్లేర్ చేసి జాన్ పాల్. దాన్ని ఎవ్వడూ ఖండించలా, దాన్ని ఒక్కడు కూడా ఖండించలేదు. జాన్ పాల్ ఏంద్రా బాబు ఇట్లా మాట్లాడతావు, ఈ తప్పురా బాబు అని ఒక్కడు ఖండించలా. కొన్ని వేల మంది చూశారు ఆ వీడియో, పెద్ద పెద్ద పాస్టర్లు చూశారు. అది గనక నిజంగా ఇప్పుడు వాడు ఒప్పుకున్నాడు కాబట్టి క్రైస్తవ సమాజం ఒప్పుకున్నట్టే బైబిల్లో బూతులు ఉన్నట్టు. కాకపోతే ఆ బూతు అనే పేరు పెట్టకుండా దానికి ఏం చేశాడంటే వ్యభిచార భాష ఒక సింగిల్ చిన్న పదం పెట్టేశాడు. అది కూడా కొత్త రకం టెక్నిక్ అన్నమాట. ఇక్కడ ఇంకపోతే వీడికి గనక ఈ జాన్ పాల్ అనేవాడు, అసలు జాన్ పాల్ అంటే వాడి పేరు వాడు అర్థం చేసుకోవాలా. జాన్ అంటే మరుగుదొడ్డి అని మన లలిత్ కుమార్ గారు ఎప్పుడో చెప్పారు. మరి ఈ మరుగుదొడ్డి పాలుగాడు వాడు ఆ బైబిల్ని సమర్థించుకోలేకపోతే వాడికి బతుకు తెరువు లేదు వాడికి. ఇప్పుడు జాన్ పాలు ఉద్యోగం చేస్తాడు ప్లస్ చర్చి నడుపుతున్నాడు. వాడు 2 రకాల ఆదాయాలు ఉన్నాయి వాడికి 2 రకాల ఆదాయాలు ఉన్నాయి. చర్చి మీద ఆదాయం వస్తుంది, వాడు ఉద్యోగం చేస్తుంది, దాని మీద వాడికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదన చేస్తుంది ఎవడు? వాడు. దేవుడి పేరు చెప్పు. ఆ బూత్ పుస్తకాన్ని కనుక వాడు సమర్థించుకోలేకపోతే దశమ భాగాలు ఆగిపోతాయి వాడికి. వాడు అందుకే దాన్ని సమర్థిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అంటే అసలు పని రాజేష్ గారు ఏ స్థితిలో ఉన్నాడు, రాముడు ఏ స్థితిలో ఉన్నాడు అందరూ గమనించాలి. రాముడు ఒక చిన్న గదిలో ఉంటున్నాడు, ఒకే ఒక గది రాముడు, మీకు కనిపించే గది అదంతా. ఆయన కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి కాదు, ఆయనకు వచ్చే జీతం లక్షల్లో లేదు. ఆయనకు వచ్చే జీతం చాలా తక్కువ. ఆ రూమ్ సరిపోయి ఆయన తినడానికి ఆయన ఉండడానికి రాముడికి సరిపోతుంది. ఇక పని రాజేష్ గారి విషయానికి వస్తే ఆయన రెంట్ కట్టుకోలేకుండా ఖాళీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు, వీడియోలు కూడా ఉన్నాయి. పని రాజేష్ గారి పరిస్థితి, ఆయన అద్దె కట్టుకోలేక ఎన్నోసార్లు ఖాళీ చేసిన సందర్భాలు నాకు బొచ్చడు. రీఛార్జ్ కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాడు పని రాజేష్ గారు ఇంతకు ముందు. ఇప్పుడంటే షాప్ పెట్టుకున్నాడు కాబట్టి కొంచెం పర్వాలేదు. అది పూర్తిగా కాదు, కొంచెం ఆయన రెంట్ కట్టుకుంటున్నాడు, కొంచెం తినగలుగుతున్నాడు. ఆయన కుటుంబానికి పోషణకి ఆయన సరిపోతుంది. మరి మీరు అడగచ్చు, మరి ఇచ్చే డబ్బులు పని రాజేష్ గారు ఏం చేస్తున్నారని కొంతమంది మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ డౌట్. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిని చర్చిలు ముయించడానికి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా జీతం ఇచ్చేసి
సపరేట్ గా ఈ వచ్చే ఆదాయాన్ని ఆయనకి ఇస్తూ చర్చిలు ముయించు పిటిషన్లు పెట్టిస్తున్నాడు. అనవసర చర్చిలు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది. ప్లస్ ఒక ఛానల్ కూడా నడపడానికి, బైబిల్ పిట్టకథలైన నడపడానికి కూడా ఈయన కొంత అమౌంట్ ఇస్తున్నారు. ఇలా ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా ఈయన ఈ విధంగా న్యాయబద్ధంగా ఖర్చు పెడుతున్నాడు. మరి ఇక్కడ మనం ఇక్కడ దీని క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎవడు ఇప్పుడు కష్టపడుతున్నారు? ఎవరు పండిరాజేష్ గారు కష్టపడుతున్నాడు, రాముడు కష్టపడుతున్నాడు, డే అండ్ నైట్ కూర్చుంటున్నాడు, అవసరమైతే హిందూ సంఘాల దగ్గరికి వెళ్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, గుడుల గురించి మాట్లాడుతున్నాడు, ఆవుల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా కష్టపడి వీళ్ళు ధర్మాన్ని వీళ్ళు రక్షించుకుంటున్నారు. ఇక్కడ మరి పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చర్చిలో కూర్చోవటం, 4 వాక్యాలు, 4 వాక్యాలు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, యేసు మన కోసం చచ్చాడు అని 4 వాక్యాలు చెప్పటం, సాయంత్రానికి గల్లాపెట్టి నింపుకోవటం. అక్కడ మళ్ళీ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు పెడతారు. ఆ గల్లాపెట్టి నిండుతుంది, ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి హాయిగా బెడ్ కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. ఇటు బెడ్ కింద నిద్ర పెట్టుకున్నాడు, కారు, బైక్, ఏసీ కొనుక్కుంటాడు, సొంత ఇల్లు కొనుక్కుంటాడు, వీడు బాగుపడ్డాడు. ఇక నెక్స్ట్ పోతే వీడి మీద ఏమన్నా మొన్న ఒక పాస్టర్ మన ఎక్కడ రాముడు, అది ఒక రేప్ జరిగితే ఒక పాప గురించి మనం మాట్లాడే, ఏ ఊరు అది? ఆలగడ్డ దగ్గర, ఆలగడ్డ మీద ఒక పాస్టర్ మీద వాడుగా దానికి కేసు అయితే ఆ పిల్లలకి డబ్బులు ఇచ్చి ఫస్ట్ వాళ్ళు సెటిల్ చేసుకున్నాడు, ఆ కేసు పెట్టకుండా. అది వేరే వాళ్ళు వేరే దానికి తీసుకొని వెళ్ళి కేసు పెట్టి అప్పుడు ఎస్పీ దానికి అరెస్ట్ చేయించింది. కానీ అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు వాడు? ఈ దశమ భాగాలు దొబ్బే, వాడి సొంత డబ్బులు కాదవి, చర్చిలో వచ్చే కానుకలే తీసుకెళ్లి వాళ్ళు ఆ డబ్బులకి ఇచ్చి, అంటే ఈ డబ్బులు దేనికి వాడుతున్నాడు? పాప కార్యానికి వాడుతున్నాడు. ఆ పిల్లకి అన్యాయం చేసి, ఆ పిల్లకి అక్కడక్కడ చేతులేసి, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పిందని చెప్పి వాళ్ళని రాజీ చేసే ప్రయత్నంలో తీసుకెళ్లి ఈ చర్చిలో వచ్చే కానుకలన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు న్యాయంగా ధర్మబద్ధంగా ఎవరు వాడుతున్నారు? ఇది ఆలోచించాలి ప్రజలు. ఊరికే నోరు ఉంది కదా అని ప్రతి బేవరస నా కొడుకు వచ్చేసి నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అంటాం కదా. ఇక్కడ దశమ భాగాలు దొప్పి కార్లు, బంగళాలు, సూటే 10,000 రూపాయలు ఉంటది. ఈనాడు ఎవడు వేసుకుంటున్నాడండి? రాముడు సూట్ వేసుకుంటున్నాడా, పండగ సూట్ వేసుకుంటున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భాస్కర్ రాజు గారు కానీ మళ్ళీ లలిత్ కుమార్ గారు కానీ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు కనుక సమయం కేటాయిస్తే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ లక్షలు సంపాదిస్తారు. వాళ్ళు భాస్కర్ రాజు గారు డాక్టర్ గారు, ఆయన లలిత్ కుమార్ గారు సేమ్ అదే పరిస్థితి. వీళ్ళు లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళందరూ వదిలేసి ధర్మం కోసం, దేశం కోసం వీళ్ళు తిరుగుతూ కష్టపడి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి సరిపోతాయి. వీళ్ళు ఇచ్చే డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఈ చాలా కార్యక్రమాలు, ఇప్పుడు మన హైందవ గుళ్ళ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి, వాటి గురించి పోరాడుతున్నారు, కొన్ని గవర్నమెంట్ కేసులు వేయడానికి, ఇవన్నీ చాలా పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు తీసుకుంటే తప్పు లేదు. కానీ వీళ్ళు పాస్టర్లు ఏం చేస్తున్నారు? దొంగ మాటలు, దొంగ వాక్యాలు చెప్పి డబ్బులన్నీ వసూలు చేసుకొని జేబులో పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మరి ఈడేమంటాడు? ఇంక వీడు వ్యభిచారం అంటే అసలు ఏంటి? ఇప్పుడు వీడు ఏమంటున్నాడు? వ్యభిచార భాష అంటున్నాడు. అసలు బైబిల్లో వ్యభిచారం అంటే ఏందో మనం చూద్దాం. ఇక్కడ బైబిల్లో వ్యభిచారం అంటే ఇప్పుడు తల్లి తండ్రి, ఒక కూతురుతో తండ్రి చేస్తే వ్యభిచారం కాదు. ఎక్కడా కూడా వ్యభిచారం అనే మాట వాడలేదు ఆయన. ఏది? యూదా తామర వాళ్ళిద్దరు మామ కోడలు సెక్స్ చేసుకున్నప్పుడు దాన్ని వ్యభిచారం అనలేదు ఆయన. వ్యభిచారం ఎక్కడన్నాడు? ఎవడైనా విగ్రహం పెట్టుకొని పూజిస్తే దాన్ని వ్యభిచారం అన్నాడు. ఎవడు? ఒక నందిని చేసుకొని మోసే పైన 40 కొండపైకి వెళ్ళి 40 రోజులు కిందకి రాకపోతే నంది విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తారు వాళ్ళు. అది ఆయన దృష్టిలో, యెహోవా దృష్టిలో అది వ్యభిచారం. ఒక మామ కూడా సెక్స్ చేస్తే వ్యభిచారం కాదు. అబ్షలోం గాడు వెళ్ళేసి వాళ్ళ పినతలతో సెక్స్ చేస్తే అది వ్యభిచారం కాదు. అమ్నోన్ గాడు సొంత చెల్లెల్ని రేప్ చేస్తే అది వ్యభిచారం కాదు. ఇలాంటివి అన్ని పట్టుకొని వచ్చేసి వీడు మా దేవుడు యెహోవా అని చెప్పి ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటిని వీడు ఎదవ, వీడు సన్నాసిగాడు, ఈ జాన్ పాల్ గాడు వీటిని సమర్థిస్తున్నాడు. వీడికి సమర్థించకపోతే వీడి బతుకు తెరువు లేదు. వీడు అంత దరిద్రుడు, సన్నాసి. నెక్స్ట్ రాముడు చెప్పు, ఇంకెవరైనా. సార్ మీరు చెప్పండి సార్, నేను కొన్ని ఫోటోలు తీస్తున్నాను, అసలు ఏ ప్రూఫ్లతో మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. చెప్పదలుచుకుంది ఒకటే అండి. ఇప్పుడు మనం గనక ఒక విషయాన్ని గమనించినట్టయితే, ఈ జాన్ పాల్ అనేవాడు ఓ మాట అన్నాడు, హిందూ ధర్మం కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ పే, పేటిఎం అని చెప్పేసి కింద స్లైడ్ చేస్తూ అడుక్కు తినే బ్యాచ్ అని చెప్పి ఓ మాట అన్నాడు. ఇక్కడ ఇంకో మాట ఏమన్నాడు అంటే, ఈ హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాము అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళెవరికి కూడా కష్టపడడం రాదు అని చెప్పి అంటున్నాడు. నిజానికి హిందూ ధర్మం కోసం ఎవడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వృత్తుల ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మిగిలిన సమయంలో ఎంతో కొంత ధర్మం కోసం కేటాయించాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్న వాళ్ళే తప్ప
పని పాట లేక కష్టపడ్డం చేతగాక ఈ ధర్మం పేరుతోటి అడుక్కు తినాల్సిన అవసరం హిందువులకు లేదు. ఎందుకంటే ధర్మం చెప్తోంది, మన ధర్మం ఏమని చెప్తోంది అంటే కష్టే ఫలే సుఖి అని చెప్తోంది. అంటే కష్టపడండి, ఫలితం ఏదైతే వస్తుందో దానితో సుఖించండి అని చెప్తోంది. మరి బైబిల్ ఏం చెప్తోంది? దోచుకోండి, దొంగతనాలు చేయండి, ఉంచుకోండి, ఇట్లాంటి వాక్యాలు చెప్తోంది. కష్టపడమని చెప్పి ఎక్కడైనా బైబిల్ ఒక మాట చెప్పిందా? ఈ లైవ్ చూస్తున్న క్రైస్తవులు ఎవరైనా సరే నాకు సమాధానం చెప్పొచ్చు. పాత నిబంధన తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కష్టపడి బతకండి, కష్టే ఫలే సుఖి అని చెప్పి బైబిల్ చెప్పిందా? నాకు తెలిసి అయితే చెప్పలేదు. దోచుకోండి, దొంగతనాలు చేయండి, అన్యుల ప్రాంతాలు ఆక్రమించండి, వీలైతే వాళ్ళను అణచివేయండి అని చెప్పింది తప్పితే నాకు దశమ భాగం ఇవ్వండి, కష్టపడి సంపాదించమని చెప్పి ఎక్కడ చెప్పలే. దశమ భాగాల తర్వాత వద్దాం మనం. దేవుడి కండి, దేవుడి బైబిల్ ఏం చెప్తోంది? కష్టపడమని చెప్తోందా? బైబిల్ ప్రకారము కష్టపడమని చెప్పట్లే బైబిల్. ఇప్పుడు కష్టపడడానికి ఇష్టపడింది ఎవరు? ఈడో నెత్తి మీద ఒక గ్రంథం పెట్టుకున్నాడు బైబిల్ని. బైబిల్ ఏమో కష్టపడమని చెప్పట్లా. కష్టపడడానికి ఇష్టపడింది ఎవరు? పాస్టర్. నలుగురి మతం మారిస్తే దాని మీద వచ్చే దశమ భాగాతో నలుగురిని మతం మార్చి ఆ మతం మార్చిన వారి దశమ భాగాలతోటి బతకాలని చెప్పి ఆశిస్తుంది ఎవడు? పాస్టర్. దశమ భాగాల మీదనే జీవితాన్ని వెళ్ళదీస్తున్న వాళ్ళెవరు? అసలు మతం ఎందుకు మారుతున్నారు? మతం మారిన వాడు నలుగురు ఎందుకు మతం మారుస్తున్నాడు? వాళ్ళ మీద వచ్చే దశమ భాగాలతోటి బతుకుతున్నది ఎవరు? కష్టపడాలి అన్న ఆలోచన వదులుకున్నది ఎవడు? జస్ట్ నలుగురిని మతం మారిస్తే 40,000 వచ్చేసాయి. జస్ట్ నలుగురిని మతం మారిస్తే నెలకు 10,000 వచ్చేసాయి దశమ భాగాల కింద. ఈ ఆలోచనలో ఉన్నదేవాడు కేవలం జీవిక కోసమే. అంటే జీవిక అంటే బ్రతుకు తెరువు అండి. బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి మతం మారి ఇతరులను మతం మారుస్తున్న వాళ్ళు పాస్టర్లు కాదా? ఇది నా ప్రశ్న. ఎందుకు అంటే విజయ్ కుమార్, హనీ జాన్సన్ ఇట్లా పేరు తీసుకుంటూ పోతుంటే ప్రతి క్రైస్తవ బోధకుడు కూడా ఎవడైనా సరే కష్టపడి పనిచేస్తున్నారా? వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పినా సరే, వేళ్ల మీద లెక్కబెట్టి చూసుకున్నా సరే, క్రైస్తవ బోధకుడిని అని చెప్పుకునే ప్రతి వాడు కూడా ఎవడు కూడా కష్టపడి పనిచేయడం లేదు. అది వాళ్ళే చెప్పుకుంటున్నారు, నేను చెప్పట్లా. విజయ్ కుమార్ గారు అంటే ఈయన పిడి సుందర్రావు గారి శిష్యుడు అండి. ఆయన ఒక వీడియోలో తను చెప్తున్నాడు, నాకున్న ఆస్తి ఇదే అని చెప్పేసి ఒక గుడిసే చూపించాడు. కానీ దాని లోపల ఆ వీడియోలో ఆయన చెప్తూ ఏమంటున్నాడు అంటే, నాకు నా వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన దాని వల్ల ఫైనాన్స్ లో ఒక కార్ కొనుక్కున్నాను అని చెప్పి అన్నాడు. ఫైనాన్స్ లో కార్ కొనుక్కుని ఏం చేసావు? ఆ ఫైనాన్స్ డబ్బులు ఏమన్నా నువ్వు కష్టపడి రిక్షా లాగి, లేకపోతే ఆటో క్యాబ్ లాగా, లేకపోతే ఓలాలో పెట్టి నువ్వు తిప్పి ఫైనాన్స్ కడుతున్నావా? లేదుగా. మళ్ళీ దశమ భాగాల మీదనే ఆధారపడి ఆ ఫైనాన్స్ డబ్బులు కట్టాలి. ఇంకో క్రైస్తవ పాస్టర్ ఉన్నాడు, వాడేమంటున్నాడో తెలుసా అండి? నేను మొన్నటిదాకా అంటే ఒక 20 సంవత్సరాల ముందు సైకిల్ మీద సువార్త చెప్పా. కాస్త సీనియారిటీ వచ్చింది, అంటే కొంతమందిని మతం మార్చాడు వీడు. కాస్త సీనియారిటీ వచ్చింది, బైక్ వచ్చింది. ఇప్పుడు మనకు బైక్ సరిపోవట్లా. నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు వచ్చారు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి బైక్ సరిపోవట్లా. కాబట్టి మనకు కార్ కావాలి. కాబట్టి మీరు ఇనిషియల్ పేమెంట్ అంటారు కదండి, ఇనిషియల్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ మాకు ఇవ్వండి, నేను ఫైనాన్స్ లో కార్ తీసుకుంటాను. ఇది క్రైస్తవ పాస్టర్లు వాళ్ళ వీడియోలో స్పష్టంగా చెప్తోంది. ఇంత స్పష్టంగా మేము కష్టపడడానికి సిద్ధంగా లేం బాబు, మేము మతం మార్చే ద్వారానే, మీ మీద వచ్చే దశమ భాగాల ద్వారానే మేము బతుకుతున్నాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉంటే, కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళ వృత్తుల్ని వాళ్ళు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని కొంత ధర్మం కోసం కేటాయిస్తూ ధర్మం కోసం పని చేస్తూ ఉంటే, ఈ జాన్ పాల్ లాంటి వాడు అడుక్కు తినే బ్యాచ్ అని చెప్పేసి హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది అటు క్రైస్తవ సమాజం కూడా ఆలోచించాలి, ఇటు హైందవ సమాజం కూడా ఆలోచించాలి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అండి,
అండకొండ రాముడు గారు కావచ్చు, లలిత్ గారు కావచ్చు, భాస్కర్ రాజు గారు కావచ్చు, కరుణాకర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పని రాజేష్ గారు, గోపి గారు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళెవరూ కూడా బతకలేక మతం మారిన వాళ్ళు కాదు, బతకడం కోసం మతం మారిన వాళ్ళు కాదు. ఈ ధర్మం కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నారు, చేసే ప్రయత్నం చేస్తున్నారు. సహకరించే వాళ్ళు సహకరిస్తారు, సహకరించని వాళ్ళ గురించి ఒత్తిడి ఎటువంటిది లేదు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఒకటి ఉంది. లైవ్ చూస్తున్న ప్రేక్షకులారా, ఎవడెవడైతే ఈ లలిత్ గారి గురించి, రాముడు గారి గురించి, ఫణి రాజేష్ గారి గురించి, గోపి గారి గురించి మాట్లాడుతున్నారో అకౌంట్ నెంబర్ పెడుతున్నారు అని చెప్పేసి, ఈ అకౌంట్ నెంబర్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మీ నుంచి డబ్బులు దండుకోవడానికి కాదు. ధర్మం కోసం ఎవరైనా ధర్మం కోసం పనిచేసేది మూడు విధాలుగా ఉంటుందండి, 3-4 రకాలుగా ఉంటుంది. మొదటగా ఏంటంటే ప్రత్యక్షంగా పాల్గొనడం, 2 పరోక్షంగా పాల్గొనడం, 3 ఆర్థిక రూపంలో సహాయం చేస్తూ పాల్గొనడం. ఇట్లా వివిధ రకాలుగా ఉంటుంది. తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తూ ధర్మం కోసం పనిచేయడం, ఇట్లా వివిధ రకాలుగా ఉంటుంది. పరోక్షంగా చేయొచ్చు, ప్రత్యక్షంగా చేయొచ్చు. ఎవరెవరైతే ప్రత్యక్షంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇందులో తప్పు లేదు. కానీ ఎవడైతే నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే నువ్వు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాడే, వాడు దొంగ. సూపర్ పాయింట్ అండి. ఒక పాస్టర్, కల్వరి సతీష్ అనే పాస్టర్ ఒకడు ఉన్నాడు. వాడు ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాడు వాడిని కల్వరి టెంపుల్ రావడానికి. ఒకవేళ గనక పొరపాటున ఎవడన్నా క్రీస్తును అంగీకరించిన వాడు ఈ కల్వరి టెంపుల్ కి వెళ్ళిన వాడు వెళ్ళకపోతే, ఒక వారం వెళ్ళలేదనుకోండి, నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి ఫోన్ వెళ్తుంది వాడికి. ఇదేంది? ఎందుకు ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది? భయం. కల్వరి టెంపుల్ వదిలేసి విజయ్ కుమార్ దగ్గరికి వెళ్తాడే? కరెక్ట్ సార్. లక్ష్మణ్ గారు వాయిస్ కట్ అయినట్టుందండి, నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నెట్ ప్రాబ్లం ఉంది. ఓకే, లక్ష్మణ్ గారు వచ్చేటప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు ఫణి రాజేష్ గారి గురించి కూడా నేను చెప్తాను చూడండి. ఎందుకనంటే ఫణి రాజేష్ గారు నేనైతే ఎప్పుడైతే నేను కూడా మీ లెక్కనే నేను క్రైస్తవం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కూడా నార్మల్ గా ఉండేవానండి. అసలు ఏంటి అక్కడికి వెళ్ళాము అయిపోయింది, అక్కడ ఏం లేదు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, హిందూ వివాహం అయిపోయింది. నేను చాలా డల్ గా ఉండేవాడిని, ఆలోచన దైవ చింతన ఎక్కువ. ఇలా ఉండగా ఒక రోజు రక్షణ టీవీలో చూశాను, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత క్రైస్తవులు సనాతన ధర్మంపై దాడి చేయడం, ఇది వరకైతే ఏదో వెళ్ళేసి చేసేవాళ్ళు, కానీ అక్కడక్కడ కూటమిలు పెట్టేసి మత ప్రచారం చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఊరికి. ఈ మధ్య దానితో పాటు డిజిటల్ మీడియాలకు ఎక్కువైతే వాళ్ళు ఏదైతే పాపులారిటీ ఉంటుందో, అది ఏదైతే ప్రజలు ఈజీగా ఆకర్షించగలుగుతాం అనేటువంటి ఏదైతే ఎత్తుగడలు వేసేసి వాళ్ళు టీవీలకి, తర్వాత ఈ రకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, అంటే పిల్లలు ఎక్కువగా ఆకర్షితులయ్యేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ కి ఎక్కువగా, సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి దీనిపై కూడా ఎక్కువ చూపిస్తున్నారు. అప్పుడు నేను చూసాను, అప్పుడు నాకు అనిపించింది, అరే నేను నా ధర్మం గురించి నేను పోరాడకపోతే ఇంకా ఎవరు పోరాడతారు అనేసి నేను ముందుకు వచ్చినప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చాయి, భయపడలేదు. తర్వాత తిట్టడం మొదలు పెట్టారు, అయినా కూడా నేను తొనకట్లేదు. నేను ఒక్కటేనండి, నేనేం తీసుకోలేదంటే నా శ్రీరామచంద్ర ప్రభుని నేను చూపించాలనేటువంటి నా యొక్క కాన్సెప్ట్ నేను వెళ్ళిపోతున్నాను. ధర్మం గురించి నేను ఏ విధంగా చేయాలి, ధర్మం ఏ విధంగా బతికాడు శ్రీరామచంద్ర ప్రభు అన్ని తెలుసు. సో సమయం వచ్చినప్పుడు ఏ ఆయుధం వాడాలో నాకు తెలుసు, ఆ సమయంలో నేను వాడతాను, అంతకుమించి నేను ఎక్కువగా పోను కూడా. అయితే ఈ మధ్య వీళ్ళు పాస్టర్లు ఏం చేశారంటే, వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు అడక తింటున్నారు అని అంటున్నారు కదా. వీళ్ళకి ఎందుకంటే పాస్టర్లు అందరికీ కలిపి నేను ఈరోజు ఇదే కౌంటర్ మీద అనుకోనండి. ఎందుకనంటే ఇప్పుడు ఫణి రాజేష్ గారి విషయంకి వచ్చినప్పుడు, ఫణి రాజేష్ గారు కూడా గతంలో చాలా ఆయన చిన్న అంటే దినచర కార్యక్రమం, అంటే దినదినం కష్టపడితే గానీ అంటే కడుపు నిండదు అనేటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన కూడా ధర్మం కోసం పోరాడుతున్నారు. ధర్మం కోసమే చాలా పోరాడుతూ వచ్చినప్పుడు ఆయన పైన కేసులు వేయడం కూడా జరిగింది. కేసులు వేసినప్పుడు ఎంత ఖర్చు చెప్పింది, ఒక కేసు నేను ఈ విధంగా చెప్పాలంటే, ఒకసారి కేసులు వేయడం నా దగ్గర డబ్బులు కూడా లేక న్యాయ పోరాటం నేను వెనకడి చేశాను. ఒకటి. ఇంకోటి, ఫణి రాజేష్ గారు కేసులు పడినప్పుడు ఎంత వచ్చిందండి, ఒక అనీ జాన్సన్ మీద కేసులు పడితే ఎంత మంది బయటకు వచ్చి సపోర్ట్ చేసినారు, కొన్ని వేల మంది వచ్చినారు. అదే మేము ధర్నా చేయాలనుకుంటే ఏంటండి, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు లేకపోతే మనం ఏమి చేయలేమని అర్థమైపోయింది. ఫణి రాజేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మానసిక క్షోభ ఉంటుంది ఒక కేసు పడితే అనేది కూడా మీరు ఆలోచించాలి. ఆ తర్వాత అది సరే ఏదో బయటకు వచ్చినారు, అందరూ అప్పుడు సహాయం చేశారు చాలా మంది కూడా. అయితే తన దినచర్య కోసము తను ఫుల్ టైమ్ గా, అంటే తన పని చేసుకుంటూ ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కొరకు ఫుల్ టైమ్ గా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసినాడు. అంటే తన జీవితాన్ని త్యాగం చేశాడు. అంటే ఎంతో మందికి ఆదర్శం. ఫణి రాజేష్ గారి గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడబోయిందంటే,
దేవుడు ధర్మం గురించి, దేశం గురించి ఈ రెండు తప్పక వేరే మాటలు లేవు. అయితే మీరు అనొచ్చు చాలా మంది మీరు బూతులు మాట్లాడుతున్నారు కదని. బూతులు ఎందుకు రావండి? కోపం ఉన్న వాడికే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపడే వాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఫణి రాజేష్ గారు కానీ గోపి గారికి ఎంత ప్రేమ ఉంటుంది, ధర్మం పైన ఎంత ప్రేమ ఉంటుందండి. మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఎంత ప్రేమగా మాట్లాడతారు చూడండి. ఎవరైనా మమ్మల్ని అన్నప్పుడే కానీ, మమ్మల్ని అన్నంటే ఇప్పుడు మిమ్మల్ని అన్నా కూడా, ధర్మాన్ని అన్నా కూడా మనల్ని అన్నట్టే కదా, మనం అందరం హిందూ బంధువులం కాదా? సో ఆ రకంగా గోపి గారు చెప్పారు. ఇప్పుడు ఫణి రాజేష్ గారు చూస్తున్నారు, ఎంతో మందికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఛానల్ మెయింటైన్ చేసుకోవాలి, ఛానల్ మెయింటైన్ బ్యాండ్ విడ్త్ కావాలి, తర్వాత సిస్టమ్ కావాలి, తర్వాత ఏదైనా మనం ఇప్పుడు ఈ వీడియోస్ కూడా బ్యాకప్ తీసుకోవాలి. వీడియోస్ ఛానల్స్ ఎగిరిపోతున్నాయి కదా, ఛానల్స్ ఎగిరిప్పుడు ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి? సరే, చిన్న హార్డ్ డిస్క్ తీసుకున్నాం అనుకోండి, ఇదంటే చిన్న హార్డ్ డిస్క్ తీసుకున్నాం. ఈ హార్డ్ డిస్క్ ఎంత ఉంటుందండి? 2 TB. ఫెయిల్యూర్ అయిపోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే మనం చేసే ఒక వీడియో అంటే ఒక లైవ్ కార్యక్రమం నీకు 8 GB 10 GB వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా టెక్నికల్ ఆలోచించినా కూడా సో అక్కడ మన సాధ్యమైన పరిస్థితి కాదు. అలా ఛానల్ పోతున్నా మళ్ళీ ఎన్ని దెబ్బలు తగిలినా కూడా వాటిని తట్టుకొని ముందుకు వస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడే కానీ వెనకడుగు వేయట్లేదు. ఆ విషయం మీరు గమనించండి. అలాగే న్యాయపోరాటం ధర్నాల విషయంలో, రామతీర్థ విషయంలో మనం ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాలు ధ్వంసమైనప్పుడు, మన దేవాలయ పైన విగ్రహం ధ్వంసమైనప్పుడు అప్పుడు కూడా ఫణి రాజేష్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళేసి ధర్నాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. అవి విజువల్స్ కూడా మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడండి. ధర్మపాలెం ఛానల్లో కూడా ఉన్న విజువల్స్. సో ఎక్కడ ఒక్క రూపాయి కూడా వృధా చేయకోకుండా మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా కూడా మేము ఒక్కరిని కూడా ఎవరిని ఫోర్స్ కూడా చేయట్లేదు. మీరు ఇస్తే తీసుకుంటాము. అలాగే కొంతమంది ఫోన్ చేసేసి మాకు కూడా ఫణి రాజేష్ గారు కానీ లేదంటే అన్నగొండ మీకు పర్సనల్ కూడా మేము సహాయం చేస్తాము అంటూనే మేము తీసుకుంటున్నాం, కానీ ధర్మం కోసం అది కూడా వాడుతున్నాం. కానీ మాకేదో వచ్చే డబ్బులు తీసుకుని దర్జాగా ఏదో షర్ట్లు కొనుక్కొని ప్యాంట్ కొట్టి సిగారికి వెళ్ళడానికి అంత సమయం లేదు. అంత సమయం ఎందుకంటే సమయం విలువ తెలిసింది కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము. ఈ విధంగా ధర్మం పైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుకెళ్ళి పోరాడగలుగుతున్నాం. కానీ ఇదే సమయము ఏ యూట్యూబ్ నో ఏ సినిమా హాల్కి వెళ్తే ఎవరు పట్టించుకున్నారండి? ఏం ఫ్రీడమ్ లేదా? మాకి ఉంది ఫ్రీడమ్, ఎందుకు పోవట్లేదు? అంతే. మరి ధర్మం గురించి మాకు బాధ్యత తెలిసినప్పుడు ఒక ధర్మబద్ధమైన జీవితం బతకాలంటే సో ఈ విధంగా మేము ముందుకెళ్ళాలి. కాబట్టి మా సమయాన్ని ఎక్కువగా ధర్మం కోసం ఖర్చు పెడుతున్నాము. అలాగే ఏదైనా ఒకవేళ అనుకోండి, ఒకవేళ మీరు ఇచ్చింది ఈ రోజు కాకపోయినా రేపు భవిష్యత్తులో కూడా వాడుకుంటాము. మీరు ఇచ్చే ఖర్చు మేము అన్ని కొంతమంది ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి బిల్స్ కూడా ఇస్తానే ఉంటాము. సో ఈ రకంగా వాడుకున్నప్పుడు కొన్నిసార్లు మేము సొంత ఖర్చులకు వాడుకోవచ్చు. ఒకవేళ తిండికో దేనికో ఎక్కడైనా బయటకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు వాడుకున్న తప్పు లేదు, దాంట్లో ఎటువంటి సందేహపడాల్సినంత అవసరం కూడా లేదండి. చాలా మంది చెప్తారు అది. ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాం, కొన్నిసార్లు రిస్క్ తో కూడుకున్న పని, కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆలోచన చేసినప్పుడు మనం ఆలోచన శక్తి కొన్నిసార్లు అది ఒక దిశలో ఒక యాంగిల్ ఉన్నప్పుడు మనం బైక్లు కానీ చేసేటప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మన ఆలోచన తీరు కానీ మన నడవడికని కూడా ఇలా చాలా అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనము గమనించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఎక్కడ కానీ దుబారాలు లేదు. ప్రజలు కూడా మీరు గమనించండి. ఇంకా నా విషయానికి వస్తే ఒకటండి, నేనైతే జూన్ 21వ తారీఖున 2020లో నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ అనేటువంటిది. ఆ తర్వాత నేను నా సొంతంగానే నేను గ్రంథాలు కొనుక్కున్నాండి. కొన్ని ఆల్మోస్ట్ నేను సుమారుగా ఖర్చు పెట్టేసి నేను గ్రంథాలు సేకరించాను నాకు తెలిసినంత వరకు. అప్పుడు నేను సొంతంగానే ఖర్చు పెట్టాను, ఎవరిని అడగలేదు. ఆ తర్వాత నాకు ఫోన్ కూడా ఒకటే ఫోన్ ఉండేదండి, చిన్న ఫోన్ ఉండడం వల్ల దాంట్లోనే నేను చేసుకుంటూ వచ్చాను. ఆ ఫోన్ రెగ్యులర్ గా వాడడం వల్ల ఫోన్ బ్యాటరీ ఫెయిల్యూర్ అయిపోయింది, స్పీకర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తర్వాత ఈ విధంగా ఒకటి పోతున్న ఒకటి కష్టాలు వస్తున్నాయి. ట్రైపాడ్ కూడా సరిగా లేదు, ల్యాప్టాప్ ఉండేది అది కూడా ఈ మధ్య ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. తర్వాత ఒక చెక్క చీర వేసుకొని ఇవన్నీ చేసుకుంటా వచ్చేవాడిని. అయితే నేనేం చేశానంటే ఇవన్నీ చేసుకుని వచ్చాము. మనకు ఒక్కటి వ్యక్తి ఏంటంటే నా యొక్క ఏమైందంటే గోల్ ఏంటంటే నా ధర్మాన్ని నేను పరిరక్షించుకోవాలి. అంటే మీరు చాలా పరిరక్షించుకోవాలంటే నువ్వేమన్నా రక్షిస్తావా, అది ఆల్రెడీ ఏమన్నా రక్షణ ఉంది కదా, నువ్వు ఎందుకు ఈ విధంగా తప్ప నీకు ఒక్కడికి ఏముందుకు వచ్చింది తోపులు అనేటువంటి అంటే అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అందరం కామండి. ఎక్కడో మారుమూలలో పుట్టినటువంటి క్రైస్తవము ఈ రోజు నీ సందులోకి నీ ఇంటిలోకి వస్తుందంటే నీకు బాధగా లేదా? ఎవరు ప్రశ్నించాలి వీళ్ళని? పీఠాధిపతులు స్వామి వాళ్ళు ఆ స్థాయిలో సనాతన ధర్మం గురించి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఎందుకంటే అంతటి వాళ్ళు అవసరం లేదండి. ఇప్పుడు క్రైస్తవ మతం మార్పు ఇప్పుడు మేము మతం మారినాము, నేను మతం మారినాను, నాకు తెలుసో తెలియక వాళ్ళు నా విధంగా మోసం చేశారు. నా జీవితంలో జరిగినటువంటి బైబిల్ ఉన్నటువంటి బైబిల్ నాకు తెలుసు కదా, బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు మేలుకొని వాళ్ళు కూడా జ్ఞానోదయం చేసిన విధంగా అవుతుందనేసి నేను ఆ విధంగా చేస్తూనే వస్తున్నాను. సో ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే సంవత్సరం వరకు కూడా నేను ఎవరిని కూడా అడగలేదంటే ఒక్క రూపాయి కూడా నేను అడగలేదు. ఎవరు కూడా నేను దగ్గర తీసుకోలేదు. నేను చాలా మందితో అందరినీ నేను కలగలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాను. కానీ హిందూ సంఘాలతో కూడా ఒకటండి, నేను ఈ
ఈ ఛానల్ శ్రీరామరాజ్యం ఛానల్ ద్వారా నేను మాట్లాడుతున్నానంటే ఇది ఒక్క కార్యక్రమే కాదు, వెనకాల నాకు చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే ధర్మ పరిరక్షణ విషయంలో మన ధర్మం పైన మనలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సో వాటిని కూడా పోరాలి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మన ఉదాహరణకు అనుకోండి, ఆగస్టులో అనుకుంటా, జూలై ఆగస్టులో అప్పుడు మనకు ఒకటి ఈ పాట వచ్చింది, దిగు దిగు నాగా కాకుండా దానికన్నా ముందు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ఒక మూవీలో ట్రైలర్ ఏం చేశారంటే భజగోంది సంకీర్తనని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసి ఒక రొమాన్స్ సీన్స్ కి వాళ్ళు పబ్లిసిటీ చేయడం జరిగింది. అయితే నా దృష్టికి వచ్చినప్పుడు నేను 31వ తారీఖు నుంచి అది దాన్ని తీసుకొని కౌంటర్ వీడియో పెట్టడము, తర్వాత పెద్దలైనటువంటి సినీ ఫీల్డ్ లో మనకు పరిచయాలు ఉండడం వల్ల కరాటి కళ్యాణ గారిని కూడా నేను తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు అన్ని చూపిస్తాను. దానితో పాటు అదొక విజయం అయితే దాని ద్వారా మనం విజయం కూడా సాధించాము, ప్రేక్షకులు కూడా చూశారు. ఆ వీడియోస్ కూడా శ్రీరామరాజ్యం ఛానల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి మనము కొన్ని దేవాలయ విషయాలకు కూడా మనకు సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలకు కూడా నేను కూడా వెళ్ళేసి ప్రత్యక్షంగా పాల్గొన్నాము, ధర్నాలు పాల్గొన్నాము, అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నారు, ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నాము. అలాగే దేవాదాయ శాఖకు వెళ్ళేసి మన రెఫరెండలు ఇవ్వడము, తర్వాత ఒక్కొక్కరిని సంఘాలతో కలిసేసి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా కలిసేసి మన సమిష్టిగా వెళ్ళడము. ఇవన్నీ చేయాలంటే మనము జాబ్ మానేసుకొని మన పని మానేసుకొని అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. పని మానేసుకుంటే జీతం కట్ అయిపోతుంది. ఆ రోజు మనకి పెట్రోల్ కానీ ఫుడ్ కానీ కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదండి. పొద్దున వెళితే ఏదో ఇంట్రెస్ట్ సద్దన్నం తినకపోతే రాత్రికి కానీ మనం ఏ సమయం తింటామో మనకు తెలియదు. పడిగాపులు కాచుకొని ఉండాలి. అయినా కూడా అప్పుడు కరోనా ఎక్కువ తీవ్రత ఉన్నా కూడా మేము లెక్క చేయకుండా వెళ్ళామండి, ప్రాణాలు లెక్క చేయకుండా. సో అప్పుడు నేను ఎవరన్నా అడిగామా, ఒక కలర్ ప్రింటర్ తీసుకోవాలంటే 25 రూపాయలు. అట్లా ఎన్ని సెట్లు తీసుకోవాలండి? ఉదాహరణ చెప్తాను. సినీ ఫీల్డ్లోనే ఫిలిం ఛాంబర్స్కి వెళ్ళాలి, రైటర్స్ అసోసియేషన్కి ఇవ్వాలి, తర్వాత డైరెక్టర్ అసోసియేషన్కి ఇవ్వాలి, మా అసోసియేషన్కి ఇవ్వాలి. ఇన్ని అసోసియేషన్కి ఇవ్వాలంటే ఒక సెట్ ఉంటుందండి, ఒక 10 పేజీలు ఉంటాయి. ఒక 10 ఎంత కాస్ట్ అవుతుందని? సరే, మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకొక దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటిని కూడా మనం బేర్ చేసుకొని ముందుకెళ్ళాలి కదా. 10 మంది కలిసి భోజనాలు కూడా చేయాలి కదండి. ఒక సంఘానికి వస్తాయి రావు, ఒక సంఘానికి రావు. కొంతమంది వాళ్ళు ఎవరైనా అడగాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. సో మా దగ్గర ఉన్నప్పుడు మాతో పాటు ఇంకొక కార్యకర్తను కూడా నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు కార్యకర్త ఎవరు ఎందుకు వస్తారంటే ముందుకు చెప్పండి. ఇప్పుడు మేమన్నా అనుకో లాఠీ దెబ్బలైనా మేము తినడానికి సిద్ధంగా, అంటే ధర్మం గురించి మాకు బాధ్యత, ఆ భారం మాకు తెలుసు కాబట్టి మేము ఈ రోజు కాషాయం తలకి ఎక్కించుకొని ఇలా కూర్చొని ఉన్నాం. లాఠీ దెబ్బ కూడా తినడానికి సిద్ధంగానే ఉన్నాము ధర్మం కోసము. ఆ విధంగా ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు మా కార్యకర్తలు అవ్వాలి, వాళ్ళు ఊరుకోసారా, వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టే, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఒక జెండా కట్టుకోవాలి. ఒక శ్రీరామరాజ్యం ధర్మపరంగా ఒక జెండాలు ఉంటాయండి, కాషాయ జెండాలుగా మనం పట్టుకుని ముందుకెళ్ళాలి. బ్యానర్లు ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి, ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ కూడా డబ్బులు కట్టాలి. ప్రెస్ మీట్ ఊరికే రారు, డబ్బులు కట్టాలి. క్లబ్ లో డబ్బులు కడితే తర్వాత వాళ్ళు కెమెరాస్ వస్తారంటే ఆ డబ్బులు కట్టినా కూడా రాని పరిస్థితులు మీకు చూపిస్తాను. అవి కూడా విజువల్స్ ఉన్నాయి. రారు, మనకి కవర్ ఇవ్వాలి. అంత కవర్ ఇచ్చినాకు కూడా వాళ్ళు ఒక పేపర్లో ఆ రోజు కవరేజ్ ఇచ్చారు. మన హిందుత్వం దౌర్భాగ్య స్థితి ఆ విధంగా ఉంది. కానీ మన ఛానల్లో మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతమందికి చేరుతుంది? ఇలాంటి పరిస్థితులు చూస్తే కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. అయినా కూడా ధర్మం కోసం మనం వెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏ విధమైనటువంటి ఏ సిచ్యువేషన్ ఉంటో మనకు తెలియదు. ఒక్కొక్కరు చీ కొడతారు, ఒకరు వెయిట్ చేయాలి, చాలా ఉంటాయండి. ఇవన్నీ మేము అనుభవించేసి ముందుకెళ్తాం. అలాగే గ్రామాలలో కూడా కొన్నిసార్లు ఏంటంటే, మీరు చాలా మంది అంటారు కదా వీళ్ళు తక్కువగా చూస్తున్నారు అనేటువంటి వాళ్ళు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో ప్రేమతో మాట్లాడేసి వాళ్ళు మన ఛానల్లో ఒకసారి మేరీ అని ఉంటారు, మేరీ గారు అనేసి వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అక్క వచ్చేసి చిన్న గుడి కట్టుకొని ఒక రాళ్ల పైన రాముడు ప్రతిమను పెట్టుకుని రోజు పూజ చేసుకుంటుంది. వాళ్ళకు 3 లక్షలు వేసుకొని ఒక పిల్లర్స్ లేపేసి కట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏం చేశారు, నన్ను సంప్రదించారు. నేను అక్కడికి వెళ్ళేసి వాళ్ళ వాస్తవాలు చూసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేసి మన ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుంది. నా దగ్గర నేను అప్పుడు కూడా ఎవరిని అడగలేదు, గూగుల్ పే ఫోన్ పే పెట్టలేదు. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని మేము కూడా అక్కడ సహాయం చేసి వచ్చాము. అవన్నీ మేము చెప్పుకున్నాం ఎప్పుడన్నా? లేదు. సో చెప్పుకొని వాళ్ళకి ఇంకా ఆ లోకల్ నుండి ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళకు కూడా అమ్మ మీరు వీళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా దేవుణ్ణి మనం ధర్మం కాపాడమని అవుతాం. వాళ్ళకి గొర్రెలు మేకలు ఇళ్ళ స్థలాలను ఇస్తానే కూడా అమెరికా గారు మతం మారలేదు. ఒక్కొక్కరి దాదులు విప్పితే ఆ రకంగా ఉంటాయండి వాళ్ళు. ఇంతటి పరిస్థితి మనము ఆలోచిస్తే వాళ్ళకి అక్కడ చెప్పే ఇంకా ఆ గుడి బాధ్యత నేనేం మర్చిపోలేదండి. ఆ గుడికి ఎంత సహాయ సహకారాలు కావాలనో నేను చేస్తాను. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా సహాయం తీసుకొని వాళ్ళకు చేస్తూనే ఉన్నాను. అక్కడ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అడిగితే ఒక 4-5 లక్షలు, ఒకటి సిమెంట్ ఇస్తారు, ఒకటి బస్తాలు ఇస్తుంటాడు, తర్వాత ఒకటి ఇసుక అనేసి, ఒకడు ఇనుము అనేసి, స్టీల్, ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చేసినప్పుడు అది పూర్తవుతుంది. అలా ఆ విధంగా మాట ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు మాటలు ఇస్తారు, మాటలు ఇచ్చినా కూడా మన చేతుల దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తెలియదు. కొన్నిసార్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవ్వగల స్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఇవ్వలేని స్థితి కూడా ఉంటుంది. ఈ రోజు ఆవేశంగా మేము చెప్పిన మాటకి ఆవేశంలో అనేసి అన్న మేము సహాయం చేస్తాం ముందుకు వస్తారు. ఆ తర్వాత పరిస్థితి చేతుల దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. అన్ని ఇప్పుడు మనం ఏమి పాస్ట్లో మాత్రం ఇవ్వకపోతే మీరు శాపం వస్తుంది మీకు అట్లా అనకూడదు.
అది మన ధర్మం చెప్పలేదు కూడా ఎప్పటికీ. సో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఖచ్చితంగా అండగా ఉంటాడు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు చేస్తూ ఉంటాడు. సో ఈ విధమైనటువంటి మనము ముందుకు వెళ్తూనే ఉన్నాం. కానీ ఎక్కడే కానీ ఇంకొకటి అండి, ఈ సెప్టెంబర్ నుంచి అనుకుంటా నేను గూగుల్ పే, ఫోన్ పే పెట్టడం జరిగింది. ఎందుకనంటే నేను నా పెట్టిన ఏంటంటే నాకు చాలా ఒక విజన్ తోనే ముందుకు వెళ్తాను. నా ధర్మ పరిరక్షణ కొరకు నేను ముందుకు వెళ్ళాలి. ఎవరో ఇస్తారు చేస్తారు అనేటువంటి నేను ఆశించి కూడా ముందుకు వెళ్ళట్లేదండి. నా శ్రీరామచంద్ర ప్రభు నాకు సహాయం చేస్తాడు, ధర్మ రక్షకుడుగా ఉంటాడు, నాకు అండదండలతోనే నేను ముందుకు వెళ్తాను. ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా నా కష్టాజితులతో నేను పెట్టుకొని ముందుకెళ్తాను అనేటువంటి ధీమలో ఉన్నాను. నా చేయికి, నా ఆలోచనకి ఇంకా 10 మంది యొక్క సహాయ సహకారాలు అందితే ఇంకా బలంగా ముందుకెళ్ళొచ్చు. ఎందుకు ఈ థాట్ వచ్చిందనంటే, ఒకసారి న్యాయపోరాటంలో కేసు వేయాల్సి వచ్చింది. కేసు వేయాల్సి వచ్చి అప్పుడు మేమంతా హిందూ సంఘాలందరూ ఏం చేసినామంటే తలా ఒక 5,000 వేసుకోవాలనిపించింది. అప్పుడు నా దగ్గర 5,000 అన్నా కూడా 5 రూపాయలు అన్నా కూడా నా దగ్గర లేనటువంటి పరిస్థితి. నాకు ఆ రోజు నాకు భలే బాధ అనిపించింది. నేను ఎందుకు 5,000 ఇవ్వలేకపోయాను, నేను ఇవ్వలేకపోయాను. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇవ్వలేకపోయినప్పుడు అప్పుడు నాకు అనిపించింది వాళ్ళే వేసుకొని వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి, మెంబర్షిప్ లో అవన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేయగలరు. అంటే పని అయితే ఆగట్లేదు. కానీ ఒకవేళ నాకు కూడా ఉండింటే నేను చేసేవాడిని కదా, న్యాయపరమైన పాల్గొనేవాడిని. తర్వాత క్షేత్రస్థాయిలో పాల్గొంటున్నాము, తర్వాత కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా పాత గుడిలో నాకు ఒక వేయం కూడా ఉందండి. ఒక పాత గుడి ఉంది పుష్పగిరి పుణ్యక్షేత్రంలో. అది ఎన్నో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఆ గుడిని కూడా మనము ధూపదీప నైవేద్యాలు, అలాగే భక్తులు కూడా ఆ గుళ్ళకి రెగ్యులర్ గా వెళ్లే విధంగా కూడా అక్కడ పూజలు పురస్కారాలు ఇవి కూడా చూసుకోవాలి. మనము పురాతన దేవాలయాలను కూడా మనం పరిరక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో మనము అనుకుంటాం కానీ చాలా వృధా చేసుకుంటాం డబ్బులు కూడా. అంటే మీరు మీ ఎంజాయ్మెంట్ మేము ఎక్కడ ఆపట్లేదండి, మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకునే ఉండండి. అది మీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మీరు ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా జీవించాలని చెప్తున్నాను. ఇదేదో నా బాధలు చెప్తే నాకేదో వస్తాయనేది నేను ఆశించి చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ పాస్టర్లకు కూడా వాళ్ళు చేసేది చర్చలో ఈ విధంగా చెప్తారు. వాళ్ళు ఈ విధంగా చెప్పేసి ప్రజల నుంచి దశమ భాగాలు కానుకలు వాళ్ళు ఈ విధంగా తీసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఈ విధంగా ఫస్ట్ మనం చెప్దాం. సో ఈ విధంగా నేను చేసుకుంటూ వస్తున్నా అండి. ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ట్రావెల్స్ కూడా ఖర్చు అవుతుంది ఒకటి. ఇంకా మనకి ఎక్విప్మెంట్స్ కావాలి. తర్వాత ఈ విధంగా మీరు ఈ ఎక్విప్మెంట్స్ అనేటువంటి మనకు ల్యాప్టాప్ కానీ, లేదంటే సెల్ ఫోన్ కానీ, తర్వాత రీఛార్జ్ అయితే మెయింటెనెన్స్ వస్తుంది, నెట్ బిల్స్ వస్తాయి. తర్వాత ఎక్కడైనా వెళ్ళాలంటే టూర్స్ ఖర్చులు కూడా వస్తాయి. ధర్నాలో పాల్గొనాలంటే ఖర్చులు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. కొన్నిసార్లు మేము ఒకసారి ఇవన్నీ అంత మన కేసులు పడాయి అనుకోండి, దాన్ని మేము బేర్ చేయాల్సి వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ప్రెస్ మీట్ కూడా ఖర్చులు ఉంటాయి. ఇవాళ ఎవరు ఊరికి చేస్తున్నారండి? ఇక్కడ హిందువులు ఉన్నప్పుడు ఎవడు దేనికి చేయడు, కానీ మతం మారేప్పుడు మటుకు ఆ మతానికి మటుకు డబ్బులు వేలు లక్షలు ఇస్తానే ఉంటారు. ఓకే, మన ధర్మంలో ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పూజలు కూడా కరెక్ట్ కాదని నేను అనట్లేదు. కానీ ఎందుకు అక్కడ మతం మారి అక్కడ ఇచ్చేది ఎందుకు? మన ధర్మం కోసం ధర్మ పోరాటాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇస్తే ఇంకా ఈ మత మార్పిడి పైన ఉత్పాదం మోపేసి మన ధర్మం గురించి మనం పోరాడతాం కదా. ఈ రోజు పాస్టర్లు మమ్మల్ని అంటారు దున్నపోతే మేపంటే, ఎక్కడ మేపుతాను సరిగ్గా తిట్టి ఉండదు, నిద్ర ఉండదు. నిన్నైతే రాత్రి 12 గంటలకు పనుకున్నాను. తర్వాత మళ్ళీ 3 గంటలకు మేలుకు వచ్చేసి మళ్ళీ వీడియోలు అన్ని కట్ చేసి అప్లోడ్ చేసుకుంటా వస్తున్నాను. అయ్యో ఎందుకు రోజు ఇది ప్రాబ్లం అయిపోతుంది. వీడియోస్ పెద్ద వీడియోస్ అంటే ఎవరు చూడకపోతారు. షార్ట్ వీడియోస్ మనము ఇంపార్టెంట్ టాపిక్ కట్ చేసి పెట్టాలంటే మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఇంకా మీరు ఏదైతే డబ్బులు అయితే ఇస్తున్నారంటే, నేను ఆల్రెడీ చెప్పానండి, నేను ఏదైనా కూడా వేదాలు కూడా అంటే ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు. ఆ వేదాలు కూడా నేను సంపాదించుకున్నాను. తర్వాత నేను గ్రంథాలు ఏది వచ్చినా కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడుతున్నాను. ఎందుకనంటే నాకు చాలా తక్కువనే వస్తున్నాయి. నేను ఎవరి మీద భారం పెట్టకూడదు అనేసి నేను ఒక విజన్తో ఏంటంటే, నాకు ఒక బలమైన శత్రుత పోరాటం, మనకు బలమైనటువంటి ఆయుధాలు అంటే మనకు పరికరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఇప్పుడు చైరు, టేబుల్ ఇవి కూడా తీసుకోవడం జరిగింది. ఇది మీరు ఇచ్చిన వల్ల నేను హ్యాపీగా ఇప్పుడు కూర్చొని చేయలేను, గంటల కూడా కూర్చొని నాకు సంతోషం అనిపిస్తుంది. ఇది కంఫర్టబుల్ గానే ఉంది. ఒక పగడి అంటారు, ఒక తండ్రి సమానమైనటువంటి వారు ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాముడు నువ్వు టవాలు కట్టుకుంటే నాకు ఎందుకో బాధ, పగడి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి ఆయన తండ్రి లెక్కన సమానంగా ఆయన సలహా సూచనలతో ఆయన ఇవ్వడం బహుకరించడం జరిగింది. సో ఈ విధంగా నాకు ఎవడొకరు ఇచ్చిందనండి. నేను వాళ్ళకి ఇవ్వండి అని నేను ఎక్కడ ఫోర్స్ అయితే చేయట్లేదండి. వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు చేస్తారు. వేదాలు ఇక్కడ చూడండి, ఇక్కడ పురాణాలు ఉన్నాయండి. ఈ పురాణాలు కూడా దీనికోసం సంవత్సరం నుంచి నేను వెయిట్ చేశాను. ఇవన్నీ కూడా పురాణాలు లేవండి. దాంట్లో 2 పురాణాలు పూర్తిగా ఉన్నాయి. మిగతా పార్ట్ 1, పార్ట్ 2 అట్లా ఒక్కొక్క పార్టే దొరికాయి. మిగతా అంటే ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. వాళ్ళు రోజు సంవత్సరం నుంచి అడుగుతున్నాను. పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు తీసుకున్నాం, వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ నేనేమి ఊరికే షో కోసం కొనట్లేదు. ఇవి చదవాలి, మనకు రెఫరెన్స్లు చూపించి మనకు కావాలి కదా. ఇంకా చాలా ఉన్నాయండి గ్రంథాలు. చాలా ఇంకొకటి ఎవడే కానీ మీ దగ్గర మీ గ్రంథాలు ఉన్నాయని ప్రశ్నించే వాడికి నేను సమాధానం చెప్పాలి.
నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి రాబోయ్, నా ధర్మ గ్రంథాలు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా నేను చాలా తెచ్చుకోవాలండి, ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరిని అదే చెప్తున్నాను, సహాయం మీరు చేసే ప్రతి ఒక్కరి సహాయం ఒక్కొక్కరు కదండి, ఒకరి మీద భారం పడు. కొన్ని వందల వేల మంది సహాయం చేస్తే అది తక్కువ అమౌంట్ మనం ముందుకెళ్తాం కదా, అది సులభతరం అయిపోతుంది. అంటే అండకొండ రాముడు శ్రీరామరాజు లేదంటే ఫణిరాజు చేసేటువంటి పని ఇంతమందికి మాకు సపోర్ట్, ఇంతమంది మాకు అండగా ఉన్నారనేది ఒక ధైర్యం కూడా ఏర్పడుతుంది. సో మిమ్మల్ని చూసి ఇంకా వందల మంది వేల మంది వస్తే ఇంకా మన కార్యక్రమం ముందుగా తీసుకెళ్లొచ్చు. అంటే మన గతంలో అందరూ ఎంత ఐక్యమత్యంగా ఉన్నారు, ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా. ఈ మత మార్పిడి లేనప్పుడు ఈ రోజు మన పిల్లోడు స్కూల్ కు కానీ కాలేజీకి వెళ్తున్నా అంటే ఎక్కడ ఏ మత మార్పిడి గురి అవుతాడో, ఏ మతం అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెడతాడు అనేటువంటి, లేదంటే ఏ అబ్బాయిని తీసుకొని వచ్చి మన ఇంట్లో పెడతాడు అనేటువంటిది స్థితుల్లో వచ్చాయి. ఈ రోజు అది ఎవరికి గ్యారెంటీ చెప్పలేం, ఆ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. వాడు అడిగేటువంటి మతం మారిన తర్వాత ఉమ్మడి కుటుంబం, ఇప్పుడు ఒక మతమైన వాళ్ళు ఉంటుంటేనే మనుషులు కలిసేసి వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. తర్వాత వాడికి ఎక్కడ బయటకు వెళ్ళి కొత్త నేర్చుకొని వచ్చేసి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం వేసి వివాహ బంధ వ్యవస్థ కూడా విచ్ఛిన్నం వేసే స్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? సమాజం ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? భక్తి కూడా, దేవాలయాలు ఎందుకు దూరం అవుతాయి? పూజారి వ్యవస్థ ఎందుకు దూరం అవుతుంది? ఎప్పుడైతే గతంలో దేవాలయాల ప్రవచనం జరిగేది, ఈ రోజు ఎక్కడ నడుస్తున్నాయండి? ఎక్కడ చూసినా కూడా ఏమీ లేదు. దేవాలయంకి వెళితే కొంతమంది ఈ రోజు మాకేమొస్తుందని అంటారు. దేవాలయం అంటే పట్టిస్తే వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ రోజు మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం చూసుకోండి. దేవాలయం ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు, అంటే అక్కడ దేవాలయానికి వెళ్తే మనకు జ్ఞానం వస్తుందని అనిపించినప్పుడు మనకు ఆ రోజు మన ప్రతి ఒక్కరు ఆ ఊర్లో కానీ ఆ ఊర్లో ప్రజలకి కానీ జ్ఞానోదయం వేసి అక్కడ కుటుంబాలు సంతోషంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్క గ్రామాలు అయితే ఒక పూజారి అక్కడే ఉండేసి పూజలు పునస్కారాలు చేసుకొని సాయంత్రం వేళ వాళ్ళకి భగవద్గీతను లేదంటే రామాయణమో చెప్పుకుంటా ఈ కథలు చెప్పుకుంటా వినేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ జరుగుతున్నాయి? అది కూడా ప్రశ్ననే. సో ఇలాంటివన్నీ, ఈ విధమైనటువంటి మాకు ధర్మం పైన ఇంతమంది బాధ్యత భారంతో మేము ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి ఈ సన్నాసులు వచ్చేసి మన పైన బురద చల్లడము ఇది సహజమే. మీకు ఇంకా కొన్ని నేను చూపిస్తానండి, ఇక్కడ వీడియోలు చూడండి, కొన్ని నేను ప్రూఫ్లు కూడా మీకు చూపిస్తాను మేము ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది కూడా. ఇక్కడ చూడండి, మీకు కాగితాలు రెఫరెండంలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇట్లా మేము ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ చేసుకొని మేము వెళ్తాము. ఇక రైటర్ అసోసియేషన్ లో ఇట్లా రెఫరెండం ఇచ్చేసి ఆ రోజు ఎంత పడిగాపులండి తిరగాల్సి వస్తుంది. నేను ఇలా రైటర్ అసోసియేషన్, కళ్యాణక్క గారు, ప్రవీణ్ గారు, ఇలా ఒక్కొక్కరు మేము ఇక్కడ చూడండి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసి అన్నీ చేపించుకొని ఎన్ని తిప్పలు. ఆ రోజు నేను కళ్యాణక్క ఉన్నాం, తర్వాత ఈయన చైతన్య గారు వచ్చారు, తర్వాత అందరం కలిసేసి మేము ముందుకెళ్తా వచ్చినాం. ఇట్లా పోరాటాలు చేసుకుంటా వాళ్ళతో వీడియోలు ఇప్పించేసి ఇది దేవాలయం, ఈ దేవాలయ శాఖ కమిషనర్ కి రెఫరెండం ఇచ్చేసి ఇది ఒక గుడి గురించి అండి, ఇది కూడా పోరాడుతున్నాము. ఎందుకంటే మనలో మనం ఉన్నటువంటి మన సమస్యల్ని మనము పరిష్కరించకపోతే ఎవరు వస్తారండి? ప్రెస్ మీట్లలో ప్రతి ఒక్కటి మేము చేస్తూనే ఉన్నాము. చూడండి, సమస్యలతో మేము కలిసేసి ఒంటరిగా కాదు అందరి సమస్యలతో మనం కలుపుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. సహాధ్యక్షులు అండకొండ రాముడు గారు, మేమేమి మా గొప్పలేం చెప్పుకోవట్లేదండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ధర్మబద్ధంగా మేము చేస్తూనే ఉన్నాము. మేమేదో తిని ఏదో ఎవడో అన్నాడు కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈయన వేద పండితులు. నేను వచ్చినప్పుడు తొలిగా మీకు ఈయన గురించి చెప్పాలండి, స్వామి గారి గురించి. ఈ అండకొండ రాముడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది స్టార్టింగ్ లో వచ్చారు. అందరూ ఏమన్నా క్రైస్తవులు అండకొండ రాముడు ఏమన్నా ఇక్కడ పెట్టేసేసి ఏమన్నా ఇక్కడ హిందుత్వంలో పెట్టేసి కావాలని వచ్చారా, వాళ్ళకి అనుకూలంగా క్రైస్తవ అనుకూలంగా మాట్లాడుతున్నారంటే నా పైన ఎంక్వైరీ కూడా వచ్చారండి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన వాస్తవం తెలుసుకొని చాలా రీసెర్చ్ చేసుకొని నా దగ్గరకు వచ్చేసి, రాముడు నువ్వు అట్లా కాదు, నిజాయితీగా నువ్వు పని చేస్తున్నావు అనేసి నాతో వచ్చేసి సెల్ఫీ తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ టైం
ఇది నేను వీడియోలు చేసినాక 1 month కి వచ్చేసారు. ఈ ఏదైతే వేదాల్లో యేసు ఉన్నాడనేటువంటి మాట్లాడినప్పుడు అప్పుడు నేను ఖండించేసి చేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ వీడియో చూసి నా పైన ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజంలో అలాగే ఆయన రాధామోహన్ దాస్ గారు చాలా మందితో ఎంక్వైరీ చేసుకొని నా గురించి వాస్తవం తెలుసుకుని ఇది యథార్థంగా పోరాడతాను తెలుసుకొని వచ్చి నన్ను కలవడం జరిగింది. ఇట్లా చూడండి, ఏదైనా ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అన్ని ఇచ్చేసినాక ఇక్కడ కూర్చొని మేము ఈ విధంగా ఫోటోలు తీసుకోవడం, ఇట్లా రెఫరెండమ్ ఇవన్నీ ఇస్తామండి. ఇవన్నీ ఆషామాసిగా అయితే మేము ఏ కార్యక్రమం చేయట్లేదండి. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా కూడా ఒక స్క్రీన్ మీద కనపడలే కదా, ఒక్క నిమిషం అండి. సరే ఇట్లా అసలు చెప్దామని అందరితో కలిసి చేస్తున్నాం. మన ధర్మపక్షంలో కూడా మన సనాతన ధర్మ విషయంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కలిసి పోరాడుతున్నాం. అందరితో కలిసి పాపం అసలు ఎంత సేపు చూస్తున్నాడు పొద్దు నుంచి. అక్కడికి వెళ్ళి ఆ మూల దగ్గర ఇది కడప జిల్లాలో అండి. ఇక్కడ కూర్చొని ఇక్కడ చూస్తున్నాడు. ఆటో వచ్చినప్పుడల్లా అలర్ట్ అయిపోతా ఉంటాడు. ఎందుకు ఎందుకు ఈయన శివయ్య గారు అనమాట. ఊరూరు తిరిగేసి భగవద్గీత ప్రవచనం చెప్పుకుంటా ఉంటాడు. శ్లోకాలు చెప్పుకుంటూ ఏడు శ్లోకాలు చెప్పుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ఆయన జీవనోపాధి గడుపుకుంటా ఉంటాడు. ఆయన నాకు మంచిగా అనిపించేసి మనం శాలువా కప్పేసి సన్మానం చేసి కూడా రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మనం గుర్తించినప్పుడు వాళ్ళు మీరు ఇచ్చే దాంట్లోనే నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను. శాలువా కొనాలంటే మీకు ఖర్చుతో కూడుకునే పని. మీరు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక్క పైసా కూడా వృధా అయితే కాదండి. మనం ఒక్కటి ధర్మం కొరకే మనం చేస్తూనే ఉన్నాము. ఇది నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా నాకు చాలా ప్లాన్ అయితే ఉన్నాయండి. ఎక్కడే కానీ నేనైతే వృధా కాకోకుండా ధర్మం కోసమే ప్రతి ఒక్క పైసలను నేను వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరాలు అనేటువంటి చాలా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే అవసరాలు ఏంటని చెప్పాలి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అవి బయటకు మనం చెప్పకూడదు కాబట్టి మనం చెప్పము అవసరాలు ఏంటి ఉన్నాయి ఏంటి అనేది కూడా. ఒకవేళ చెప్పకుండా మాకెలా తెలుస్తుంటారు, కొంతమంది ఊహించుకుంటూ మేము చెప్తూనే ఉంటాము. ఎందుకనంటే ఆల్రెడీ అవగాహన ఉంది. ఈ పోరాటం ఏ విధంగా మన దగ్గర ఆయుధాలు లేకపోతే, ఆయుధాలు అంటే మనకు కావాల్సిన పరికరాలు అవసరాలు, మన గ్రంథాలే మనకు ఆయుధాలు. సో ఈ విధంగా మనం ఎక్కడ ముందుకెళ్తున్నాం. తర్వాత మనం ఐటీ సెటప్ కూడా చేసుకోవాలనుకున్నాము. తర్వాత మనం ఏమి లేకపోతే డిజిటల్ మీడియా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా మనకు అవసరము. తర్వాత న్యాయ పోరాటానికి కూడా మనకు డబ్బులు అయితే అవసరం ఉండే, కేసులు కానీ లేదంటే గోశాలకు వెళ్ళినప్పుడు ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూడా ఈ విధంగా ప్రతి ఒక్కటి మేము, ఎందుకంటే ప్రజల్లో మేము మమేకమయ్యి ముందుకెళ్తున్నాం కాబట్టి మనకు సమస్యలు ఎవరైనా మనకు చెప్పినప్పుడు వాటిని మేము పరిష్కార దిశగానే వెళ్తున్నాం. అందరినీ కలుపుకొని వెళ్తూనే ఉంటాము. ఒక్కరి మేమైతే ఒంటరిగా చేయట్లేదు, అందరినీ కలుపుకొని సమిష్టిగా మేము ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఎందుకంటే ఫలితం అనేది మనం సాధించాలి కాబట్టి. ఎందుకంటే ఈ రోజు మన గాడప దాడితేనే అన్య మతాలు ఎప్పుడు పంచుకోండి. వీడు ఎప్పుడు ఈయన హిందుతో లేకుండా క్రైస్తవులు కూర్చోబెట్టాలని, ఇంకొక మతంలో కూర్చోబెట్టాలనేటువంటి కాసుకొని కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఇందులో దొంగలు ఉన్న జాగ్రత్త అనేది కాకుండా ఈ రోజు మత మార్పిడి కుక్కలు ఉన్నాయంటే దొంగలు ఉన్నాయంటే జాగ్రత్తగా ఉండాలనేది మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాటికి ఎవరు మేము వాళ్ళని ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ ఎంట పడేసి వాళ్ళని తీసే తరిమి కొట్టే పరిస్థితి ఉన్నాయి. ఇంకా అక్రమ చర్చలు ఉన్నాయండి. అక్రమ చర్చను కూడా మనము వాటిని కూడా నిర్మూలన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి అనుమతి లేకోకుండా వాళ్ళు బుద్ధి పెట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, మత మార్పు చేసుకోవడం, ఇళ్లలో కూడా పెట్టడము, ప్రార్థన చేయడము, వాడిని ఏదో 2 మాయముక్కలు చెప్పడము, జ్వరం తగ్గింది, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పోయింది. సో ఈ విధంగా మతం మారడం ఏంటి? ఈ పరిస్థితులు చూస్తుంటే నాకైతే రక్తం ఉడికిపోతుంది. సో అందుకే అంటే ఈ రోజు నిద్రాహారాలు మానేసి కూడా మేము లైవ్ కూర్చొని చేస్తున్నామని అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మనకు ఒక్కటే ఏంటంటే ఈ మీడియా ద్వారా మనం ప్రబలుతున్నాము, మీడియా ద్వారా ముందుకెళ్తున్నాము. అలా క్షేత్రస్థాయిలో కూడా చేస్తున్నాం, ఎక్కడైనా తగ్గట్లేదండి. క్షేత్రస్థాయిలో కూడా చేస్తున్నాం. మీకు ఆల్రెడీ చాలా సార్లు నేను చెప్పాను, 1 నెల లైవ్ కార్యక్రమం చేసేస్తే వీడియోస్ ద్వారా చేస్తే 2-3 రోజులు మనకి సమయం తీసుకుని వారం 10 రోజులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసి ఆ గ్రామాలు తిరగడావడము, ఆ గ్రామాలు ఏదైనా సమస్యలు చూసుకోవడము, దేవాలు ఏ విధంగా ఉన్నాయండి. సో నాకున్నటువంటి స్తోమతలోనే నా విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా నేను చెప్పాల్సినటువంటి అంశం అండి. ఇంకా ఎవరైనా మీకు ఈ పాస్టర్లకు ఎవరైనా అనిపిస్తే మీకు ఇంకా మేమేం చేయలేమండి. మీ పాస్టర్లకు మీకు వచ్చేది నేనే చర్చిలో
దశమ భాగాలు ఇచ్చాను, నేను కూడా ఇచ్చాను దశమ భాగాలు. ఇచ్చినప్పుడు మీరు ఎవరన్నా మేము దీనికి వాడుతున్నామని చెప్పారా? లేదు. ఒక నిమిషం రాముడు, ఒక నిమిషం. ఇక్కడ చర్చిలో దశమ భాగాలు ఇస్తున్నారు కదా, అసలు కనీసం భోజనాలనే పెడుతున్నారు చర్చిలో వీళ్ళు డబ్బులు తీసుకొని. ఇప్పుడు దాకా మనకి ఈ హిందూ సంఘాలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలనేది వివరణ చాలా చక్కగా ఇచ్చావు. అసలు పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి అనే చర్చ ఇప్పుడు జరగాలి మన మధ్య. అసలు పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి, మంచి పాయింట్. ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అంశం మీద గట్టిగా చర్చ జరగాలి ఇప్పుడు. తప్పకుండా నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదండి, అండగొండ రాముడు కానీ, లేదంటే ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి పని రాజేష్ గారు, అండగొండ రాముడు గారు, మేము గూగుల్ పే, ఫోన్ పే పెట్టాం, మేము ఒప్పుకుంటున్నాం, పెట్టినామని. దానికి ఎందుకు నేను ఏం చేస్తున్నాను, పని రాజేష్ గారు ఏం చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఇచ్చేసాను ఈ రోజు. నేను మీకు సంతృప్తిగా చెందితే నేను హ్యాపీ, లేదు అనుకున్నాను నాకు ఫోన్ చేసి అడగండి, లేదంటే పని గారు ఫోన్ చేసి. ఒక్క నిమిషం రాముడు, ఇప్పుడు రాముడు తన ఉద్యోగం తను చేసుకుంటూ అతను డబ్బులు అతనికి సరిపోతాను. నీకున్న సింగిల్ రూమ్ లో నువ్వు ఉంటున్నావు, నువ్వు నీ జీతం నువ్వు సంపాదించుకున్నావు. అలానే పండేష్ గారు ఒక షాప్ పెట్టుకున్నారు, కిరాణా షాపు. ఆయనకు డబ్బులు బాగానే వస్తున్నాయి, ఆయన సుఖంగా ఉంటున్నాడు, ఆయన తింటున్నాడు. ఈ మిగతా ఏ పైన వచ్చేవి లక్షలు వేలకు వేలు కూడా రావట్లేదని, లక్షలు ప్రతి పాస్టర్ ఎదవా, ప్రతి పాస్టర్ సన్నాసి దరిద్రుడు ఎవడు ఇంత డబ్బులు వస్తాయని ఎవడు ఊహించుకోకండి. వచ్చేది చాలా చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అండి. అది ఆ ఇంటర్నెట్ కో లేకపోతే మేము చేసే లైవ్లకు వాటికే సరిపోతున్నాయి. పండాష్ గారు ఆ జీతాలు ఇచ్చే వాళ్ళకే సరిపోతున్నాయి. వీళ్ళకి వచ్చేసి మిగిలేసి వాచి ఉంగరాలు చేయించుకోలేదు మన రాముడు గాని, ఒక కారు కొనుక్కోలేదు, ఒక ఇల్లు కొనుక్కోలేదు, కనీసం బైక్ కూడా పెట్రోల్ కూడా ఆయన సొంత డబ్బులతోనే కొట్టించుకుంటున్నాడు రాముడు గాని పండాష్. అసలు పండాష్ గారికి బైకే లేదండి, పండాష్ గారు సొంత బైక్ లేదు, సొంత ఇల్లు లేదు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. కావాలంటే స్టేట్మెంట్ ఎవడు కావాలన్నా పంపిస్తాం పండాష్ గారి స్టేట్మెంట్, నేను ఆయనకున్న బ్యాంక్ స్టేట్మెంట్. ఇలా ఇలా వీళ్ళు కొనుక్కొని వీళ్ళు కనీసం ఈ వస్తువు కొనుక్కున్నారు పండాష్ గారు అనేది కూడా ఎక్కడ లేదండి అసలు అంశంలో. కాబట్టి దరిద్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జాన్ పాల్ గారు ఉద్యోగం చేస్తున్నాడు, వాడి గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగం ఉందాడు, మొత్తం బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, మళ్ళీ చర్చి పెట్టి దశమ భాగాలు దొబ్బుతున్నాడు. మరి ఈ దశమ భాగాలని ఆ జాన్ పాల్ గారు ఈ మరుగుదొడ్డి పుత్రుడు ఏం చేస్తున్నాడు, మరి జాన్ పాల్ గారు వివరణ ఇవ్వాలి దానికి. ఇప్పుడు అండకొండ రాముడు గారిని పండాష్ గారిని వివరణ ఇచ్చారు, ఈ డబ్బులు ఏం జరుగుతారో ఏంటి అని సో. మరి ఈ పాస్టర్లు ఎందుకు చెప్పడం లేదు? కనీసం గవర్నమెంట్ ₹1 ట్యాక్స్ అన్నా కడుతున్నాడా? కనీసం ఏ చర్చి పాస్టర్ అయినా ఇదిగో నేను ఇంత డబ్బు ట్యాక్స్ కట్టాను అని ఒక్కడన్నా చెప్పాడు? ఎంత మటుకు చెప్పలా. డబ్బు కింద పరుపు కింద డబ్బులు పెట్టుకోవటం, హాయిగా దాని మీద పడుకోవటం, సాయంత్రానికి మందు వేయటం, ఏమన్నా అమ్మాయి దొరికితే చర్చిలో అమ్మాయికి వస్తే అది కొంతమంది పాస్టర్లు అమ్మాయితో ఎంజాయ్ చేయటం, వాళ్ళని గర్భవతులు చేసి దేవుడు గర్భం చేయించాడని చెప్పటం, వీళ్ళు చేస్తున్న పనులు ఇవి. ఒక పాస్టర్ అయితే విజయవాడలో చూశాను, వాడు మందు తాగుతూ ఫ్రెండ్స్ తో మందు తాగుతూ పీరు తాగుతూ ఒక వీడియో బయటకు వచ్చింది, అది చాలా వైరల్ అయింది అప్పుడు. అది ఆ పాస్టర్ పేరు గుర్తు, వాడు చాలా కుర్రోడు, వాడు చిన్నోడే, వాడు పెద్ద ఏజ్ కూడా లేదు, వాడికి పెళ్లి కూడా కాలేదు. వాళ్ళు ఎవరితో దిగిన సెల్ఫీ ఫోటోలన్నీ మన ఫేస్బుక్ లో హల్చల్ చేసినాయి. మరి వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మరి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేప్పుడు మీకు సిగ్గుండద్దా? మీరు అడగద్దా, ఏంట్రా బాబు మేము ఇచ్చిన డబ్బులు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు అని మీకు సిగ్గు శరం ఉంటే అడుగున్న వాళ్ళైతే అడుగుతారు. వాడు వ్యభిచారాన్ని ఖర్చు పెడుతుంటే కనీసం అది అడగడానికి కూడా మీకు నోళ్ళు లేవా క్రైస్తవులకి? ఇప్పుడు ఈయనకి ఏదో ఒక ₹2 ₹10 వచ్చినాయని చెప్పి రావణ మీద, మన పండాష్ గారి మీద, లలిత్ కుమార్ గారి మీద, వీళ్ళందరి మీద దుమ్మెత్తి పోస్తున్న దరిద్రులు. మరి ఒక డబ్బులు తీసుకొని వ్యభిచారం చేసి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి వచ్చిన దశమ భాగాలు వాడాడు. మరి ఒక్కడన్నా ప్రశ్నించాడా వాడు? అయ్యా దశమ భాగాలు వచ్చినాయి మాకు, మేము సెటిల్ చేసుకోవడానికి, కేసు సెటిల్ చేసుకోవడానికి ₹1,00,000 50,000 ఇచ్చున్నాము అని. మరి వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు? దశమ భాగం డబ్బులే కదా అవి. మరి ఎవరు ఇచ్చినవి? పేద ప్రజలు, రిక్షా వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, పాపం కాయ కష్టం చేసుకున్న వాళ్ళు ఇచ్చిన దశమ భాగాలు అవి. వాడు అలా మిస్యూజ్ చేస్తుంటే కనీసం ఒక్కడైనా ప్రశ్నించాడా? దీన్ని ప్రశ్నించడు. ఎందుకంటే వాడికి అది అవసరం లేదు, వాడికి మతం మారటం కావాలి, మతం మారడంతో దశమ భాగాలు ఇవ్వడం కావాలి దరిద్రులకంతా. కాబట్టి పాస్టర్ల గురించి చర్చ చేయండి, వీళ్ళు డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటనేది. రాముడు దీని గురించి కూడా స్పష్టమైన వివరణ ఇవ్వండి అందరూ. చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏదైతే పాస్టర్లు ఉన్నారు కదండి, వీళ్ళకి వాళ్ళు 25% లేదంటే 20% వేసుకోండి. ఈ 20% ఉన్న వాళ్ళు ఏ పాస్టర్ చూసినా కూడా, చర్చి చూసినా కూడా ఎట్లున్నాయండి అవి? హై క్లాస్ లెవెల్ లో కట్టుకుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? సరే, వీళ్ళు వచ్చేటువంటి చర్చకి ఎంతమంది వస్తారు? లేదంటే 5 మందో 10 మందో, కొన్నిసార్లలో 100 మంది. 5 మంది 10 మంది పోయే చర్చి కూడా ఎంత నీట్ గా కట్టుకుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఎవరు ఇస్తున్నారు? అయితే ఇక్కడ చిన్న పాయింట్ యాడ్ చేయాలి రాముడు. ఫారెన్ ఫండ్స్ కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి భారతదేశానికి, క్రైస్తవ మిషనరీలకి. ఎగ్జాక్ట్లీ అది నేను చెప్తా. నేను చెప్పేదాన్ని తర్వాత మీరు యాడ్ చేయండి గోపి, ఎందుకంటే ఇంట్లో మిస్ అయింది అనుకో మళ్ళీ పాయింట్ మిస్ అవుతుంది. సో వీళ్ళకి ఇంత చిన్ని చర్చిలకు కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఇంకా వీళ్ళు ఏమంటారంటే, మన ఒకడు బట్టాబాజు గారు ఏమన్నాడంటే,
వీడు మీకు ఫలానా మఠాధిపతులు స్వామీజీలు మీకు వెనకలు ఉండేసి మీకు సపోర్ట్లు ఇచ్చేసి స్థలాలు ఇచ్చి చేస్తున్నారు అనేసి ఒకడు ఒక టీవీలో వాగితే ఇంకోటి బట్టాబాజీ ఇంకోటి ఛానల్లో వాగుతాడు. వీళ్ళ కళ్ళు దొబ్బినాయా? వీళ్ళకి ఫారెన్ ఫండ్స్ రాకపోతే ఎక్కడి నుంచి వీళ్ళు గడుతున్నారు చెప్పండి? వీళ్ళు ఒక్కొక్కరు చూస్తే 5 స్టార్ హోటళ్లలో చర్చిలు చూస్తే అంత నీట్గా ఎక్కడి నుంచి వస్తానండి వీళ్ళకి? దీనివల్ల ఈ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది భారతదేశంలో అనేది మీకు ఎవరికి అర్థం కావట్లేదా? మన దేశాన్ని, మన హిందుత్వంపై, సనాతన ధర్మంపై, ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనేసి అందరు ఏకమయ్యేసి మన ధర్మంపై పడుతున్నారు. మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ చూసినా కూడా వాడు జాబు చేయడు, ఏమి చేయడు. వాడు జాబు లేకోకుండా వాడు పోయేసి వాడు పొద్దున్నేసి సాయంత్రం వరకు తిరిగి వాడు మత మార్పిడి చేయడానికి వాడు కష్టపడతాడు. కానీ వాడి పొట్ట కోసం వాళ్ళ కుటుంబం కోసం వాడు కష్టపడాడు. వాడు అలా బజార్గా జులైగా తిరిగే వాడికి ఎక్కడి నుంచి ఓడిస్తున్నాడండి డబ్బులు? ఆ రకంగా వాళ్ళు కష్టపడేసి వాళ్ళ మత సామ్రాజ్యం కొరకు, విస్తరణ కొరకు వాళ్ళ ఆమెన కష్టపడుతుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, ఒక చర్చికి ఇప్పుడు హనీ జాన్సన్ కి సపోర్ట్ అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ కి పడదు వాళ్ళకి. అయినా కూడా ఆ యొక్క అరెస్ట్ అయినటువంటి జాన్సన్ విషయంలో ఎంతమంది వచ్చారు? రోమన్ క్యాథలిక్స్ కూడా వచ్చేసి వాళ్ళు ధర్నా చూపించారు కదా. అదే ఒక ఫణి రాజేష్ గారు అయితే ఎంతమంది వచ్చారండి? ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? హిందువులకు ఏమైపోయింది? నాకెందుకులే అంటారు. అదే క్రైస్తవులు వాళ్ళు అనుకుంటారు ఆ విధంగా? లేదే. చిన్న చర్చి కానీ వాళ్ళు ప్రతి ఒకడైతే బేల్దార్ పని చేసుకుని వస్తాడు. బేల్దార్ పని చేసుకుని వచ్చినా కూడా వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు పెద్ద మోటు పని చేసేసి అయినా కూడా అతను చూడు ఏ విధంగా మాట్లాడాడు. అతను ధర్నాలకు కూడా పోతాడు. నువ్వు తెలిసినో తెలియకుండా ఏమన్నా మాట్లాడు. అసలు క్రైస్తవం అంటే వాడు పిచ్చి వాడికి వస్తాడు. ఆ రకంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎక్కడి నుంచి ఎవడు ఇస్తున్నాడు వీళ్ళకి? సరే, ఆ గ్రంథంలో ఏముందన్న చూసాను, మీరు అందరూ చూసారు కదా. ఆ గ్రంథం మీకు ఎవరికన్నా చదివితే ఆ రకమైనటువంటి భక్తి కానీ, ఆ రకమైనటువంటి బలం అని మీకు వస్తుందా? వెనకల ఏం దాగి ఉంది ఆలోచించండి. ప్రతి ఒక్కడికి కూడా వాళ్ళకి ఫండ్స్ రాకపోతే, ధనం రాకపోతే వాళ్ళు ఆ రకంగా నిలబడుకునే వాళ్ళ చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాను? ఎవరు ఇస్తున్నారు వీళ్ళ పైన? మన ఒక చర్చిలో అయితే 700 కోట్లు ఎంతో బయటపడినాయి డబ్బులు. అంత డబ్బులు ఫ్లో జరుగుతుంటే ఇంకా ఎందుకు మారారండి? ఎందుకు ప్రలోభాలు? ఇంకొక విషయం చెప్తే మీరు నవ్వుతారు, కానీ అది చెప్పాలో చెప్పకూడదు అని చెప్తున్నాను. అండకొండ రాముడికి ఫస్ట్ బెదిరింపు కాల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అమ్మాయిలతో వల అయిపోవడం జరిగింది, అది ఫెయిల్యూర్ అయ్యారు. బండ బూతులు తిట్టించారు ముసలాలతో, అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ రోజు పొద్దున ఒకడు ఫోన్ చేసేసి నీకు ఎంత వస్తుంది జీతం అని అన్నాడు. సుమారుగా రమారమి 15 లేక ఆ మధ్యలో వస్తుందండి అని చెప్పిన. నా కుటుంబ ఖర్చులకి, నా రూమ్ రెంట్కి, నా తినడానికి తిండికి మిగిలినది ఏముండదు. ఖర్చుల కంటే మనకు తెలిసింది అవన్నీ. సో ఈ రకంగా ఉంటే ఆయన ఏమన్నాడంటే 25,000 నీకు ఇస్తా, నువ్వు వస్తావా? నీకు బాండ్ పేపర్ల ముందు రాసిస్తానంటారు. ఒక్కటే మాట అన్నా, నీకు నమస్కారము, నేను దేవుడి కోసం, మోక్షం కోసం ప్రయత్నిస్తున్నా, కానీ ఈ డబ్బుల కోసం కానే కాదు. మీకు దండం పెడుతున్నా, ఈ డబ్బుల విషయం నేను ఎప్పుడు కూడా లొంగను. నాకు అవసరం లేదు. కావాలంటే గుళ్ళల్లో ప్రసాదం పెట్టి తినేనా నేను బతుకుతాను. హిందుత్వంలో మనం బతకొచ్చండి, ఏమి లేకపోయినా బతకొచ్చు. మనకు ప్రసాదాలు తినేనా, గుళ్ళల్లో ప్రసాదం తినేనా బతకొచ్చు తెలుసా? ధర్మం కోసం బతకాలంటే. అందుకే అన్నదాన సత్రాలు ఉండేవి, నిత్యాన్నదానాలు ఉండేవి. ఎక్కడ పోయినా మనం తినడానికి సత్రాలు కట్టించాడు. ఎందుకు? ఇదిగో మాలాంటి వాళ్ళకి వచ్చిన ఇది ఎవరు లేకపోతే ఈ పాషాణ మతాలు కొని చస్తాయనేసి ఇలాంటి రోజు సంపాల్సిన ధర్మం కోసం బతికే వాళ్ళకే ఆ సత్రాలు ఉండేది. బతికేసి ధర్మం నిలబడే వాళ్ళదండి. ఎందుకు ఈ రోజు అండకొండ రాముడు కొనడానికి వస్తున్నారు అంటే వాళ్ళ పైన, సమాజం పైన, క్రైస్తవం పైన అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అంత నీచాది దిగజారికి నేను దిగజారిపోలేదు. మన ఫణిరాజు గారు చెప్తూనే ఉంటారు, ఈ రోజు కనుక మేము డబ్బుల కోసమే అనేటువంటి ఆశపడిపోతే మా దగ్గర కార్లు కానీ క్యూ కట్టేసి మమ్మల్ని క్రైస్తవులకు వెళితే డబ్బులు కొల్లలకి అప్పులు తీరిపోతాయి, ఇల్లు కట్టుకోవచ్చు, ఈ కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కానీ ఈ ఈ సంజాయిస్ అంతా నేను ఏదో మన వాళ్ళ కోసం చెప్పట్లేదండి. ఏదో నేను ఈ విధంగా చెప్తే మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదండి. నేను ఆల్రెడీ నీకు ఉదయం కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను. నాకు అవసరతలు ఉన్నాయనేసి అది ఎవరో ఒకరు చూసేసి దేవుడు నాకు ఇస్తాడు. నా గోల్ అనేది ఉంటుంది. కానీ ఈ పాస్టర్లకి డబ్బులు రాకపోతే, డబ్బులు వీళ్ళకి ఒక చర్చ నుంచి ఇంకో చర్చ వీళ్ళు ఫ్లో అవ్వకపోతే, ఫారిన్ ఫండ్స్ రాకపోతే వీళ్ళ మతం ఎందుకు?
ఎందుకు ఇంత విస్తారంగా వెళ్తుందంటే ఫండ్స్ లేకపోతే వీళ్ళకి ఎక్కడ జరగదు. ప్రతి వాళ్ళకి తెలుసు డబ్బులు ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని. డబ్బులతోనే వాళ్ళు కొడుతున్నారు, పేదవాడిని కడుపు నింపుతున్నారు, పేదవానికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆశ చూపించేసి వానికి ఈ విధంగా మతం మారుస్తున్నారు. ఇది హాస్పిటల్స్ అంటారు, వాళ్ళకి డబ్బులు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. కానీ మనం జ్ఞానం అందిస్తే ఆ డబ్బులు సంపాదించిన స్థితి మనం కల్పిస్తే వాడు నిజంగా వాడు ధర్మం నిలబడతాడు. ఇలాంటి పాషాణ మతాలకి మనం కొంతమంది మేరీ గారు అని చెప్పారు కదండి కడపలో, అక్కగారిని వాళ్ళకు స్థలం ఇస్తున్నారు, గొర్రెలు ఇస్తున్నారు, మేకపోతే ఉండడానికి అని టౌన్లు ఇస్తామంటే అయ్యా మీకు దండం మేము మారమండి, మా శ్రీరామచంద్రుడు మాకు సర్వ జగత్ రక్ష అనేసి వాళ్ళు రాముడు గుడి కట్టుకోవాలి సంతోషంగా ఉన్నారు. అది అలాంటి భక్తి మనం నేర్చుకోవాలి. కానీ ఈ దిక్కుమాలలో వచ్చేసి వాళ్ళు ఏ రకంగా చూడు ఏదో ఒక విధంగా అమ్మాయిలతో సప్లై భార్య ఏ విధంగా వాళ్ళు ఎన్ని విధాలైన ప్రలోభాలు పెట్టి మనం మతం మార్చడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఇది క్రైస్తవులు. బైబిల్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది ప్రశ్న. బైబిల్ మీకు చెప్తూనే ఉన్నా, లైవ్ కార్యక్రమంలో వీడియోలు చెప్తూనే ఉన్నాము. ఇది ఈ క్రైస్తవులు చూస్తేనటువంటి అండి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చాలా ఎంత వస్తున్నాయంటే అది వాడు చెప్తాడు. వాడు పెద్ద కబుర్లు మన పేటిఎం గూగుల్ పే చెప్పాడండి. వాడు ఒక నెంబర్ పెట్టుకుంటాడు, వాళ్ళకి ఎంత హింట్ ఇస్తారు తెలుసా, అన్ని నెంబర్లు దీనికి ఉన్నాయండి, గూగుల్ పే ఫోన్ పే అనేది. ఒక శాంబర్లో చూడండి, వాడు దాంట్లో వాడు ఒక నెంబర్ ఉంటుంది, దానికి గూగుల్ పే ఉంటుంది, ఫోన్ పే ఉంటుంది. అంటే క్రైస్తవులు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళు మనం చెప్తే ఈ హిందువులు కనిపెట్టేసి మమ్మల్ని తిడతారు, సో వీళ్ళు కానుకలు కూడా డిజిటల్ లో తీసుకుంటారు. మన ఒక పాస్టర్ అండి, మీకు కానుకలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, దశభాగాలు ఇవ్వాలనుకుంటే మీరు చర్చికి రావట్లేదు కరోనా కాలంలో, ఇది కూడా ఈ నెంబర్ ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, దీనికి అంతా మీరు వెయ్యండి అని అంటారు. కానీ ఒక సోంబేరి గారు ఉన్నాడు, వాడి నెంబర్ కొట్టి చెక్ చేసుకోండి, వాడికి ఫోన్ పే గూగుల్ పే అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే వాళ్ళకు ఆ విచక్షణ జ్ఞానం వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళ ఉన్నటువంటి సర్కిల్ ద్వారా చెప్పించుకొని వాళ్ళు ఫండ్స్ లో జరిపించుకుంటా ఉన్నారు. మనం చెప్పితే గానీ మన వాళ్ళు మేలుకున్న స్థితిలో లేరు కూడా. ఎందుకంటే మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది కదా, అమ్మైనా అడగని అన్నం పెట్టదని అంటారు కదా. అందుకు కాబట్టి అమ్మని అన్నం పెట్టకపోతే మనం అడగకపోతే పెట్టదు కాబట్టి మనం అందుకే ఆ విధంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ధర్మం కోసం మేము ఏదో మా కడుపు నిండుకోవడానికి కాదండి. ఒకవేళ మేము తినొచ్చు, కడుపుని అన్నం మేము తినొచ్చు, కానీ మీరు ఇచ్చే దాని పట్ల ఎందుకంటే నిద్రాహారంలో మంచి పౌష్టికాహారం తీసుకోకపోతే ఉండదు. రాత్రి మిడ్ నైట్ ఆకలేస్తుంది, స్నాక్స్ లేకపోతే ఏం చేస్తాం, గొంతు రాస్తుంది, తర్వాత కూర్చొని బాడీ పెట్టుకుని చాలా ఒక్కొక్కటి ఇవన్నీ మేము చెప్పుకోవడానికి కాదండి. ఇది ఎందుకంటే ఈ కష్టం ఎందుకో ఈ రోజు ఆయన జాన్పాలు ఇచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఏదో మేము బలిసేది కదండి, నిజంగా వాస్తవానికి బలిసి వాళ్ళ కుటుంబము వాళ్ళ ఒక్కరి కనుక పాస్టర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ పాస్టర్ కొడుకులు సెటిల్ అవుతారు, పాస్టర్ కూతురు సెటిల్ అవుతారు, పాస్టర్ కూతురు యొక్క అల్లుడు కూడా సెటిల్ అవుతాడు, పాస్టర్ అల్లుడు సెటిల్ అవుతాడు. ఈ విధంగా వాళ్ళు తరతరాలు సెటిల్ అయిపోయి ఒక చర్చ కూడా 20 మంది ఏదైనా 200 మంది 300 మంది వచ్చారు అనుకోండి, హ్యాపీగా దర్జాగా కాళ్ళ కాలేసుకొని దర్జాగా వాళ్ళు పూట గడిచిపోతారు. ఇల్లు కట్టుకుంటాడు, రెంట్లకి ఇస్తాడు, డబ్బులు చల్లగా వస్తానే ఉంటాయి. ఇది వాళ్ళ పరిస్థితి. అక్కడ పాస్టర్లుగా పోతారు, కానుకలు వస్తాయి, సమాజంలో గౌరవం ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి. ఇంకేంటి వాళ్ళకి బాధ? అమాయక ప్రజలు హిందువులు ఉండిపోయి ఐదో జ్వరం అంటానే తగ్గిపోయిందమ్మా, ఇదో జగన్ నమ్ముకో అయిపోయి ఏముందాలా. ఏమి బట్టాబడి డాక్టర్ చదవడు, వాడికి ఏమీ తెలియదు, కొత్త కోసం అక్షరం రాదు, వాడికి పోయేసి గజ దొంగ కారాయ కాల్చుకునేవాడు, వ్యభిచారం చేసేవాడు, నరహత్యలు చేసేవాడు, వాడు పాస్టర్ చేసి వాడు దర్జాగా గౌరవంగా ఉన్నాడంటే ఏందని ఆలోచించండి. ఒక జైలుకి వెళ్ళేసి పాస్టర్లు రేపులు మానభంగాలు చేసిన సమాజం అసహించుకునేవాడు, వాడికి ఏదైనా ఒక వృత్తి ఏంటంటే గౌరవం తెచ్చుకోవాలంటే పాస్టర్కి వెళ్ళాడు అనుకోండి, వాడికి సకల విధాలైనటువంటి సౌకర్యాలు వస్తాయి. కేవలం ఒకటే నేర్చుకోవాలి, మాటలు అంటే వాక్చాతుర్యం నేర్చుకున్నాడు అనుకోండి, అడాష్ డబ్బులు కోలుకోలేకి వస్తాయి. నువ్వు కొద్దిగా రాజకీయం నేర్చుకున్నాడు అనుకోండి, ఒకటి పాలు గీలని యాడ్ చేసుకున్నాడు అనుకోండి, దున్నే ప్రపంచాన్ని. ఇది ఈ క్రైస్తవ పాస్టర్లకు వచ్చేటువంటిది. ఇంకా ఎప్పుడైనా కాకపోతే వీళ్ళు తిట్టుకొని అయిపోతారు ప్రజల్లోకి వచ్చేసి. అండకుండా రాముడు కానీ పనిగా చేసి కానీ మాకేమైనా పబ్లిసిటీ పిచ్చండి, మేమేమన్నా రాజకీయాలకు పోయి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలన్నా, లేదా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా ఆశలు ఉన్నాయా? నా ధర్మం చక్కగా ఉండాలి, మా సమాజం బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా మండలం, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం బాగుండాలి, అంతే. ఇది మాకు కావాల్సింది. ఇప్పుడు అందరం ఒకటే ధర్మంలో ఉన్నాం అనుకోండి, ఇంకెక్కడ ఉంటాయండి సమస్యలు? ఎక్కడి నుంచి వస్తాయి? అందరం హ్యాపీగా ఉండొచ్చు, ఇంకేం రావు కదా. ఈ భూత గ్రంథము లేదంటే ఏదైతే తీసుకొని వచ్చేసి ఓసారి వ్యభిచారం అంటాడు, ఓసారి మామ కొడుకు. రాముడు భూత గ్రంథాన్ని మనం అనలేదు, అదొకటి గుర్తుపెట్టుకో పాయింట్. జాన్ పాలే అన్నాడు, మనం అనలేదు. మనం జానపాలు అనేది వాళ్ళు అనేది మనం చెప్తాండి, మనం అనట్లేదు.
వాళ్ళకన్నా మనం ఎప్పుడు ఎవరిని మనం దైవ దూషణ చేయట్లేదు, మనం దూషించట్లేదు. ఎందుకనంటే వాళ్ళు అనేటువంటి వాక్యాలు పట్టేసి వ్యభిచార భాష ఉంది కాబట్టి వాళ్ళు అంటున్న తోట మనం చెప్తున్నాం, కానీ మనమేమి అనట్లేదండి. ఈ బైబిల్ అనేది మనం ఏంటంటే 66 పుస్తకాల్లో వాళ్ళు నేర్పించినటువంటి వాళ్ళు ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాళ్ళు ఏమంటారంటే ఇది మనుషులు చేశారంటారు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ఉంటుంది, వాక్యము దేవుడే ఉండెను అని ఉంటది. అంటే ఇప్పుడు ఆ వాక్యాలే కదా నేర్పించి, అంటే వాక్యం అంటే దేవుడే కదా, ఆ దేవుడు నేర్పిస్తున్నాడు కదా వీళ్ళకి. తండ్రి కూతుర్లు, మామ కోడలు, ఎక్కడ ఎవడేసి అన్నా చెల్లెలు ఒక్కొక్కటి ఏందండి చెప్పండి. ఇప్పుడు మత్తయి వార్తలు చూస్తే యేసు యొక్క పుట్టుక ఏంటి, పరిశుద్ధాత్మ, ఇవన్నీ ఆలోచిస్తే ఆ బూతులు కానీ లేదంటే పరమగీతం, హేస్కిల్ గీతం ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందండి. ఇలాంటివి ఆలోచిస్తే వాళ్ళే ఆ విధంగా విస్తృతంగా వాళ్ళకి చేసుకుంటా పోతుంటే ఈ రోజు మన పరిస్థితి ఏ దిశగా ఉందని ఆలోచించండి. ఇది నేను చెప్పేది. ఈ పాస్టులు ఎవరైనా సరే, ఇంకొకరు ఎవరైనా సరే మమ్మల్ని అంటే ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మాకు అవసరం లేదు. ఇది మేము మా ప్రజలకు మేము ఇస్తున్నాం. మా ప్రజల పైన, మా హిందూ బంధువుల పైన నాకు కానీ పండుగ కానీ పూర్తి సంపూర్ణమైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఇది మా హిందూ బంధువులకు ఎక్స్ప్లెనేషన్ కాదండి. సమం చేసి కూడా మేము ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏ రోజైతే గూగుల్ పే, ఫోన్ పే చేస్తారో అది దేవునికి ఈ ధర్మం కోసం చేస్తారని వాళ్ళు ఏ రోజు మమ్మల్ని అడగలేదు కూడా. సో అక్కడ అడిగినా కూడా వాళ్ళు మనం చూస్తూనే ఉన్నారు. ఆ పరిస్థితి మేము ఎప్పుడు రెగ్యులర్ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈ దిక్కుమాల పాస్టర్లే దున్నపోతు తిన్న వ్యక్తి ఊర పంది లెక్కల తయారైనటువంటి పాస్టర్ ఏది మేము అనలేదండి. ఆయన మమ్మల్ని అన్నాడు కాబట్టి ఆ పాలగారికి చెప్తున్నాం, దున్నపోతు లెక్క కలిసి యెహోవాకు బలి అయిపోతున్నారు, అంత తప్పగా ఏమీ లేదు అక్కడ. ఎందుకు మీకు వాస్తవాలు చూపించామండి. ఒక పేకాట ఆడుకునేటువంటి వాడు ఈరోజు 5 స్టార్ లో తిరుగుతున్నాడు, కార్లలో తిరుగుతున్నాడు, ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. కొన్ని కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబ తయారు చేసినాడు, సారాయి చేసినాడు, గుడుంబాలు సారాయి కాల్చి, నాటు సారాయి కాల్చుకున్నాడు. ఈ రోజు నీతి కబుర్లు చెప్తాడా, డబ్బులు దండుకుంటా అన్నాడంటే ఏంటి పరిస్థితి? రాము, నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైలుకి పంపించేటప్పుడు ఏమన్నారంటే, ఏది అదే గేట్ దగ్గర క్రైస్తవ మతాన్ని తిట్టావా, లోపలికి వెళ్ళి అందరూ అల్లే ఉన్నారులే నీకుందని. అదే జైల్లో అందరూ ఉంటాం, ఏసు రక్షిస్తాడు కదా, ఏసు పాపను రక్షిస్తాడు కదా, ఇలా పాపాలను క్షమిస్తాడు కదా, మరి అదే జైలు నిండా వాళ్ళే ఉండడం ఏంటంటే ఒకటి వచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే దీనికి ఈక్వల్ న్యూస్, అమెరికా జైల్లో 0% హిందూస్, అమెరికా జైల్లో కూడా క్రిస్టియన్సే ఉన్నారు. ఇదేంటి క్రిస్టియన్స్ లోపల పోవడం ఏంటి, ఏసు ఎందుకని క్షమించట్లేదు, ఎందుకని రక్షించట్లేదు? కాదు ఫణి గారు, మీరు అంటున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు మంచి టాపిక్ లేవనెత్తారు. మళ్ళీ ఇంకొక అంశం కూడా ఏంటంటే, ఇప్పుడు దేవుడు తిట్టారు, క్రిస్టియానిటీ తిట్టారు అనేటువంటి అంటున్నారే, వీళ్ళు నిత్యం పొద్దున్న నుంచి రాత్రి పండుకునేంత వరకు వీళ్ళు సనాతన ధర్మాన్ని, దేవీ దేవతను తిడుతుంటే ఒక్కరు కూడా కేసులు పెట్టలేరా? ఎందుకు పెట్టకూడదు? ఉంటుంది కదా, కేసులు ముందుకెళ్ళవు. అసలు ఏంటి ఇది? ఇప్పుడు వేదాల్లో యేసు అని చెప్పేసి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక అండగొండ రాముడి జీవితమే నాశనం అయిపోయింది, చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇది మోసం కదా, ప్రలోభాలు పెట్టినట్టు కదా అది. అదే కదా ఈ మత మార్పు గురిపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మా పైన కూడా కేసులు పడతాయండి. ఈ రోజు అండగొండ రాముడి కేసులు పడవని నమ్మకం గ్యారంటీ అయితే లేదు, పడతాయి ఖచ్చితంగా. ఈ పోరాటం చేశారు, ప్రతి ఒక్కరి పైన కేసులు పడే అవకాశం మెండుగా ఉంది, పుష్కలంగా ఉన్నాయి. దీనికి మేమేమి సిద్ధపడే వచ్చాము అనే విషయం గమనించాము. ఎందుకంటే చెప్పాలి అంటే ఎవరైనా సరే పలానా నువ్వు అరెస్ట్ అయ్యావుగా, జైలుకి పోయావుగా, చెప్పకూడదు తిన్నావుగా, నేను నా ధర్మం విషయంలో దానికోసం ఫైట్ చేస్తున్నాను కాబట్టి నేను జైలుకి వెళ్ళాను, నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఇంకా చెప్పాలంటే స్వతంత్ర సమరవీరులు కూడా అరెస్ట్ అయ్యారు, అంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. కాబట్టి ఏం పండేష్ గారు మీరు ఒకటి గమనించాలండి, రేప్ చేసి జైలుకి వచ్చినోడే మావాడు రేప్ చేయలేదని చెప్పి ఈ సిగ్గులేని బేవర్స నా కొడుకులు చెప్తున్నారు. వాడు రేపుకి వెళ్ళి జైలుకి వెళ్తే మావాడు చీచీ రేపు చేయలేదు అలాంటి వాడు కాదు అని చెప్తున్నారు. అంతకంటే నీచమైన ఇంకేమైనా ఉంటుందండి ప్రపంచంలో? చెప్పండి ఒక్కసారి మీరు. జాస్మిన్ గాడ్ హెల్ప్ అనేవాడు ఒకడు వీళ్ళకి ఎందుకనంటే మనము గనక మన వాళ్ళందరూ హిందువులు ఇంకా కాముగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆవేశాలు వస్తుందో
అది ఎవడు ఆపలేడు దాన్ని, ఎంత మంది వచ్చినా కూడా దాన్ని ఆపలేడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తిరగబడే రోజు అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఒక ఏఎస్ఐ గారు అనుకుంటా, ఎస్ఐ గారు ఫోన్ చేసేసి, అండకొండ రాములు గారు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే కార్యక్రమం ఎంతో మాకు సంతోషాన్ని ఇస్తున్నాయి, మేము కూడా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళం, మా వయసులో ఈ రోజు రిటైర్ అయిన విధంగా ఉన్నాం, చాలా ఎంతో మంది చెప్పుకుంటా వస్తున్నారు. ఈ రోజు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదండి. ధర్మం విషయంలో ఎక్కడే కానీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. ఒకటి మేమైతే ఫుల్ క్లారిటీతో ఉన్నామండి. సో పాస్టర్లారా, మీరు ఎంత బురద చల్లుకున్నా కూడా ఆ బురద మీ మకానే పడుతుందని గమనించండి. ఇంకొకసారి మా మీద చల్లినా కూడా మాకేం లేదు, మొత్తం మీ మీదకి వస్తుంది, ఆ కడుపులాగా మీద వస్తారు. అది నేను చెప్పేది. దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనే దశమ మన లక్ష్మణ్ గారు అసలు దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే ఏం చేస్తున్నారు, కనీసం చర్చిలో వచ్చారు భోజనం అన్నా పెడుతున్నారా, చర్చిలో కనీసం చర్చిలో భోజనం అన్నా పెడుతున్నారా అనేది నాకు దీని మీద కొంచెం కావాలి సంజాయిషి. లక్ష్మణ్ గారు ఉన్నారండి? వస్తారు, నేను చెప్తానండి. ఇప్పుడు చెప్పండి. అదే సార్, ఇప్పుడు దశమ భాగం సార్ ఒక నిమిషం, దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, ఇచ్చిన డబ్బులన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి సార్. దశమ భాగం ఎందుకు ఇవ్వాలో తర్వాత చెప్తాను నేను. దశమ భాగం ఇవ్వకపోతే పాస్టర్ గా ఎవడైనా మాట్లాడా? ఈ ప్రశ్న అడిగారు ఫస్ట్. అంటే ఇచ్చిన వాటిని ఏం చేస్తున్నారు, ఇచ్చిన వాటిని ఏం చేస్తున్నారు అనే దానికి నన్ను ఏమైనా చెప్పమంటారా? ఏంటండి? దశమ భాగాలు కానీ కానుకలు కానీ. సరే మీరు ఉండండి. సార్ చెప్పండి సార్, చెప్పండి పనిగా చెప్పండి ఎవరు చెప్పిన నేను చెప్తా వినండి. ఇచ్చిన దశ ఏం చేస్తున్నారు ఇప్పుడు సార్, ప్రూఫ్లు కూడా చెప్పండి సార్ ఏమన్నా ఉంటే. అవునండి ఉన్నాయి, నేను అదే చెప్తున్నానండి. నేను అన్ని కూడా నేను ప్రత్యక్ష సాక్షి, నేను చెబుతున్న వాటికి నేను ప్రత్యక్ష సాక్షి. జరిగేవన్నీ కూడా, నేను చెప్పేవన్నీ కూడా నేను ఓన్ గా ఎక్స్పీరియన్స్ తీసుకున్నవే. అయితే ఇందులో సండే పాస్టర్లు అంటుంటాం మనం వెళ్ళి. ఎందుకంటే సండే పాస్టర్లు అంటే నిజానికి శనివారం చేయాల్సినటువంటి ఈ సబ్బాత్ డే అనేది ఆదివారం చేస్తుంటారు అండి. శనివారం చేయాల్సిన దాన్ని ఆదివారం చేస్తుంటారు వీళ్ళు. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, క్లారిటీ ఉంది. ఓకే ఓకే. అయితే శనివారం చేయాల్సిందని ఆదివారం చేస్తున్నారు. ఎందుకని అంటే ఆదివారం రోజు చికెన్, మటన్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, బయట విడిగా దొరుకుతాయి. అవే తెచ్చి చర్చిలో వండి ఆ చర్చిలోనే పెడితే మధ్యాహ్నం టైంలో ఓకే, దీనికోసమైనా సరే కొంచెం మందలుగా వస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి వండి పెట్టడం అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే, అంటే పావలా పెట్టి 10 రూపాయలు లాక్కోవడం అనమాట. కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుందా? పావలా పెట్టి 10 రూపాయలు లాక్కోవడం. ఈ పావలా పెట్టి 10 రూపాయలు లాక్కోవడం అనేది ఏదైతే ఉందో దాని ప్రకారం ముందు వీళ్ళు ఒక చికెన్ లేదా మటన్ నాన్ వెజ్ ఏదైతే పెట్టి, ఆ నాన్ వెజ్ పెట్టిన తర్వాత దానికి ఇదిగా అంటే వచ్చే వారం పలానా ఇంత ఇదిగా చేద్దాం అనుకుంటున్నాం, లేదు గొర్రెలు కొందాం అనుకుంటున్నాం, మనమే చేయిద్దాం అనుకుంటున్నాం, ఇట్లాంటివి చెప్పి చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం అధిక భాగంలో ఈ చందాలు వసూలు చేయటం, కానుకలు వసూలు చేయటం, దీంతో పాటుగా దశమ భాగాలు పర్ఫెక్ట్గా ఇస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవటం, మీరు ఇచ్చిన దశమ భాగాలు ఇట్లా అని చెప్పేసి అంటే ఇట్లా ఉపయోగిస్తున్నాము అనే రీతిలో చెప్పడం. అలా చెప్పి అంటే పావలా పెట్టి 10 రూపాయలు దోచుకునేటువంటి మార్గం అనమాట ఇది వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఇంకా కంప్లీట్గా చెప్పాలి అంటే చర్చిలో ఒక ఏసీ పెట్టిద్దాం అనుకుంటున్నాం, ఒకటి కాదు పెద్ద చర్చ్ అనుకోండి, ఒక 5-6 ఏసీలు, అంటే ఒక్కొక్క ఏసీ ఒక్కొక్కరు స్పాన్సర్ చేయాలన్నమాట. మరి దాంతోపాటు దశమ భాగాలు కూడా కంపల్సరీ. ఇవి నేను 15 ఏళ్లలో నేను స్వయంగా నా కళ్ళతోటి నేను చాలా మంది దగ్గరుని చూసినటువంటి, స్వయంగా నేనే సాక్షిగా ఉన్నటువంటి ప్రూఫ్స్ అవి ఏవైతే ఉన్నాయో. చాలా మంది పాస్టర్లు అడుగుతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వికేఆర్ గారిని తీసుకుందాం. వికేఆర్ గారు ఏం చెప్తాడు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పూరిలు ఫోటో చూపించి నా ఇల్లు ఇది అని చెబుతాడు. కానీ నిజానికి వాడికి హైదరాబాద్లో వాడుంటేటువంటి ఆ రెంట్ హౌస్ 20,000 రూపాయలటువంటి రెంట్ హౌస్లో అందులో ఒక హాలు,
3 బెడ్రూమ్లు, కిచెను. ఇందులో హాల్లో ఒక ఏసీ, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఏసీ. అలాగే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి చూసారా, పాష్ ఫ్యాన్స్ అవి. ఇవి అసలు ఏంటంటే ఇవన్నీ చూసే మా మిస్సెస్ చూసింది వెళ్ళి, ఎందుకంటే వాడు తీసుకున్నాడు కదా అప్పుడు. స్పష్టంగా అవన్నీ దగ్గరుండి చూసింది. ఒక జాకెట్లు కుట్టుకునేటువంటి టైలరింగ్ షాప్ వాడు రూమ్కి ఒక ఏసీ అనేదాన్ని మెయింటైన్ చేయగలడా ఈ దశంభాగాలు అనేవి దొబ్బకుండా? అంటే ఏంటి అర్థం? దశంభాగాలు వచ్చినవి ఏవైతే ఉన్నాయో, లేదంటే యూట్యూబ్ మీద వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేదంటే యూట్యూబ్లో నుంచి వాడికి చెంచాగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే పంపించే వాళ్ళు ఉన్నారో, ఈ సొమ్ములన్నీ కలిపి ఏం చేయాలో తెలియక ఎన్ని 17 కోట్లు ఏమో చెప్పినట్టున్నాడు. అయ్యే కోట్స్ ఉంటాయి కదండి, అవి కూడా మళ్ళీ హై కాస్ట్. దగ్గర చెప్పాలంటే 15,000 తక్కువ ఏదో ఉండదు వాడు వేసే సూట్లలో. ఇవి కొని అంటే ఇంత పాష్ లైఫ్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ సంపాదన ఏది ఇప్పుడు మన మీద పడేడుస్తున్నారు. నేను దేనికి ఖర్చు పెడుతున్నాను ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లెక్కగా ఉంది నా దగ్గర. నేను దేనికి ఖర్చు పెడుతున్నాను, దేనికి వాడుతున్నాము, మనకి ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్గా ఉంది మన దగ్గర లెక్క. నేను అదే చెప్తున్నా పాస్టర్లు అందరికి కూడా నేను సవాల్ ఇస్తున్నాను. తీసుకుని రండి మీది, మీ ఇది తీసుకురండి. నెక్స్ట్ అలాగే మా రిపోర్ట్ కూడా తీసుకుని వద్దాం, టాలీ చేద్దాం ఎంత వస్తుందో, ఎంత ఖర్చు పెడుతున్నారు. ఎవరికైనా దమ్ము ఉంటే కనుక మాట్లాడేవాడు ఎవడైనా సరే రావచ్చు బయట. ఒకటి. ఇంకో రెండో విషయానికి వచ్చేసరికి వీళ్ళ ఆ దశంభాగాలే కాకుండా ప్రత్యేక కూడికలు, ప్రత్యేక ప్రార్థనలు. అంటే ఎవడన్నా ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఎవడు పుట్టినరోజు జరిగితే అక్కడికి పిలవటం, అక్కడికి వచ్చిన వాడల్లా మళ్ళీ సమర్పించుకోవాలి మొత్తం. వాళ్ళకంటే ఎక్కువ భాగం అనేది వీడు సమర్పించాలి. ఎవడైతే పెట్టుకున్నాడు ఉన్నాడో కార్యక్రమం వీడు సమర్పించుకోవాలి అక్కడ. ఇలాంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి, నేను చాలా దగ్గర నుంచి చూశాను. నిజానికి పాపం నన్ను అందరూ ఏంటి మొన్న అంటున్నాడు కదా ఆయన, ఎవరు ఆయన కుసుమ గారు, నువ్వు కూడా క్రిస్టియన్ అంట. కానీ అస్సలు సమస్య లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా హనుమ భక్తుడిని, ఇప్పటికీ కూడా హనుమ భక్తుడిని, ఎప్పటికీ కూడా హనుమ భక్తుడిని. నేను హనుమని దర్శనం చేశాను కాబట్టి అసలు సమస్య లేదు. అందుకనే అంటున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైనా శాపాలు పెడుతున్నారో లేదంటే దేవుడిని వేడుకుంటున్నారో, నిజ దేవుడు అంటున్నారు కదా, ఆయన్నే వేడుకొని పోని. ఫండ్ రాజేష్ అనేవాడికి ఎట్లాంటివన్నీ మానేయాలని, బైబిల్ మీద మాట్లాడడం మానేయాలని, బైబిల్లో బొక్కలు బయటపెట్టడం మానేయాలని. మరి మీకు ఆ ఇది లేదా? టచ్ మంటలు అనగానే కాళ్ళు వచ్చేస్తున్నాయి, చేతులు వచ్చేస్తున్నాయి, నడుములు జారిపోయినాయి, మళ్ళీ స్టడీ అయిపోతున్నాయి. ఇన్ని మిరాకిల్ జరుగుతున్నప్పుడు ఫండ్ రాజేష్ విషయంలో ఒక మిరాకిల్ మాత్రం జరగదు. ఏంటంటే ఏలియా పర్లపల్లి లాంటి వాళ్ళు లేదు మీ మనసు కఠినం అయిపోయిందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. పాపం ఈ లైవ్ల వల్ల ఇటువంటి ఏవైతే దశంభాగాలు కానీ ఇవి కానీ ఉన్నాయో, ఇంతకుముందు పాపం ఎటువంటి ప్రశ్నించకుండా ఇచ్చేసేవాళ్ళు గుడ్డిగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదేంటండి బైబిల్లో ఇలాగుంది పాస్టర్ గారు, నువ్వు దేవుణ్ణి శోధించకూడదు, దేవుడు మనల్ని శోధించాలి కానీ మనం దేవుడిని శోధించకూడదు, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇది మన చెన్నై ప్రసాద్ గారి లాగా. సో ఇట్లాంటివి ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సమాధానం చెప్పలేక, బైబిల్ మీకు అర్థం కాదు, భూతు ఉన్నా సరే ఆత్మీయ కోణంలో చూడాలి, అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది, మీ మనోనేత్రాలు తెరవబడాలి. అందుకు యేసయ్యని ప్రార్థించండి. ఇట్లాంటివన్నీ చెబుతూ మాయ మాటలు చెబుతూ వాళ్ళు దోచుకునే వాటికి అంతే లేదు. వచ్చినవి దేనికి వాడుతున్నారు అంటే, ఇప్పుడు నేనున్నటువంటి ఏరియాలో ఒక పాస్టర్ 3 ఇళ్ళు 2 చర్చిలు, ఏవైతే 3 ఇళ్ళు ఉన్నాయో, ఒక ఇంట్లో ఈయన ఉంటాడు, ఒక ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఉంటది, ఒక ఇల్లు అద్దెకిచ్చి ఉంటారు. 2 చర్చిల్లో ఒకటి ఈయన చూసుకుంటాడు, ఒకటి అల్లుడు చూసుకుంటాడు. అయితే చాలా మంది ఇక్కడ దాదాపుగా ఒడిస్సా నుంచి, బెంగాల్ నుంచి, ఇలా ఇక్కడ వేరే వేరే చోట నుంచి వచ్చినటువంటి హిందువులే. వాళ్ళకి నార్త్ సైడ్ మనకంటే ఎక్కువగా బాగా పాటిస్తారు కదా వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మార్చడం కష్టం అవుతుంది ఆ పాస్టర్కి. సో దెబ్బ అయిపోతుంది, అది ఏం చేయాలో అర్థం కావట్లా, ఇన్కమ్ రావట్లా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లేటెస్ట్గా మా పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగినటువంటి ఒక అతను వాస్తు సరిగా లేదు, రోడ్డు పోటు ఉంది అని చెప్పినప్పుడు ఎవరైతే ఇంట్లోకి అద్దెకి వచ్చిన యజమాని ఉన్నాడో ఆయన చనిపోతే, ఈ పాస్టర్
రోడ్డు సోల్ ఉన్నటువంటి ఆ దారి మూసేసి అక్కడ సిలువ పెట్టి ఆ గోడకి వేరే వైపు నుంచి దారి తీసుకున్నాడు. యాక్చువల్గా ఇట్లాంటివి నమ్మరు అంటారు మరి, కానీ మా పాస్టర్ మరి అవన్నీ కూడా పాటిస్తుంటాడు. అంటే ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకునే రకాలన్నమాట వీళ్ళు. నిజానికి వీళ్ళ మోసాల విషయాలు ఇప్పుడు అలాగే వీళ్ళ చర్చికి వెళ్ళే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఇంటి పనులు చేస్తూ ఉంటుంది, గిన్నెలు కడుగుతుంది, బట్టలు తూతుంది, ఇలాగా ఒక 4-5 ఇళ్లలో చేస్తుంటది. ఖచ్చితంగా సండే వచ్చిందంటే ఇంకా అసలు అన్ని పనులు మానేసుకొని చర్చికి పరిగెడుతుంది. నేను గట్టిగా చెప్పాను, అమ్మా అంటే నేను మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఎవరితోనో ఒక అతనితో చెప్తున్నా, నేను ఏసు దేవుడు కాదు, ఏసు ఎలా దేవుడు అని. మీరు విమర్శించండి, మీరు ఎలా విమర్శిస్తారు అని చెప్పేసి అంటే, అమ్మ నీకు తెలుసా బైబిల్, నువ్వు చదివావా అని చెప్పి. ఆమె బైబిల్ చదవలేదట. బైబిల్ చదవకుండా నీకు ఎలా తెలుసమ్మా అంటే మా పాస్టర్ గారు చెప్పారు. అంతగా మీ పాస్టర్ తెలుసమ్మా బైబిల్ ఏంటి అనేది. పాస్టర్ గారు తెలియదు అని. ఒకసారి నువ్వేమనుకోకపోతే తీసుకొచ్చి ఒక్కసారి నా దగ్గర కూర్చోబెట్టమ్మా, మీలాంటి వాళ్ళను దోచుకు తినడానికి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి ఒక అస్త్రం అది బైబిల్. మీరు అక్కడే ఉంటారు, మీ గుడిసెలు అంతే ఉంటాయి, కానీ పాస్టర్ చూసారా 3 ఇళ్ళు సంపాదించుకున్నాడు, అది కూడా 3 సంవత్సరాల్లో. మరి చూడండి, అది కూడా పాస్టర్ వాడే చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చి దగ్గర గుడి, ఆ గుడి 8 ఏళ్ల నుంచి ఉంది అక్కడ గుడి, పాదాలమ్మ తల్లి గుడి. ఆ చర్చి అక్కడ దాని పక్కనే చర్చి కావాలని అక్కడ స్థలం కొని కావాలని కట్టాడు అక్కడ అక్కడ చర్చి కింద కట్టి ఇక మైక్ పెడతా ఉంటాడు, సోది పెడతా ఉంటాడు. అయితే ఎవరైనా చెప్తే వెంటనే ఆపుతాడు, లేకపోతే ఈ పాటి దరువు అయిపోయేది. ఎవరైనా చెప్తే ముందుగా మర్యాదగా ఆపుతాడు. కాబట్టి మనం అంత డీప్ గా వెళ్ళలేదు అతని విషయంలో. ఒకవేళ ఏదన్నా తేడా చేసి ఉన్నడితే ఆ పాస్టర్ కూడా రౌండ్ అయిపోయేది. ఆ పాస్టర్ని పిలవమని చెప్పేసి అన్న, ఆ పాస్టర్ చెప్పారట. చెప్పి ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇతను, మరి మీరు ఏమన్నా మాట్లాడతారా అంటే, పాపం మీరు ఏమన్నా మాట్లాడతారా అంటే ఆయన అన్నాడంట, లేదమ్మా సాతాను నడిపిస్తాడు, రేపు రాద్దాం, సాతాను నడిపిస్తున్నాడు అతన్ని, మీరేం చేస్తారంటే అతను షాప్ దగ్గరికి వెళ్ళకండి, ఏమి కొనకండి, చర్చికి వెళ్ళే గొర్రెలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళందరూ కూడా దీన్ని కంపల్సరీ పాటిస్తున్నారు అనమాట. అయితే ఐ డోంట్ కేర్, మనకి దేవుడు ఎంత రాసి పెడితే అంతే. సో ఇట్లాంటి పాస్టర్లు ఇప్పుడు వాడికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని గండి పడిపోద్దేమో ఆలోచిస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి నాతో వాదన పెట్టుకుంటే. మరి రావట్లేదు. యాక్చువల్గా కొంత మనసులో దుగ్ధ అనేది ఉంది. ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడుకోకపోతే మన గొర్రెలు తప్పిపోతారేమో. కానీ అంతకుముందే వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇటువంటి చెత్త పనులు చేసే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాటి కోసం అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇంకొక వేరే వేరే చోట దగ్గర నుంచి ఇంకొక 10 మంది పాస్టర్లను తెప్పించి చర్చిలో కూర్చోబెట్టి, అంటే వేరే పాస్టర్ అనేవాడు ఈ చర్చి దగ్గరకు వచ్చి ఈ చర్చిలో వాక్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటాడు. ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కరపత్రాలు అంటున్నారో ఆ కరపత్రాలు ముద్రించడానికి, ఈ కరపత్రాలు పంచే వాళ్ళకి ఏది రాజకీయ నాయకులు కనుక బీర్లు బిర్యానీలు ఇచ్చి తిప్పుకుంటుంటారు కదా, 500-600 ఇచ్చి, అలాగనమాట. సో వీటి కోసం వాడుతున్నారు వీళ్ళు ఆ దశంభాగాలు కానీ ఆ డబ్బులు కానీ ఇవి. సో మరి ఇప్పుడు ఆలోచించండి, మరి ఇప్పుడు దేనికి వెళ్తున్నాయి డబ్బులు? అది కూడా ఒక కాయకష్టం చేసుకునేటువంటి ఒక విశ్వాసి దగ్గర నుంచి దశంభాగం రూపంలో తీసుకొని వాడి స్వలాభం కోసం కానీ వాడి దీనికోసం కానీ, అలాగే వాడి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిజిటల్ స్క్రీన్ మీద ఇది వేసుకొని పోస్టర్లు ప్రింట్ చేయించుకోవడానికి కానీ వాడి పరపతి పెంచుకోవడానికి కానీ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి పాస్టర్ కూడా ఇదే పనిలో ఉంటాడు, ఇదే పద్ధతిలో ఉంటాడు. సో గమనించండి, అంటే ఈ ఏదంటే అత్త సొమ్ము అల్లుడు దానమనో లేదంటే సొమ్ము ఒకటిది సోపు ఒకటిదనో ఏదో ఉంటాయి కదా సామెత. ఈ సామెత ప్రకారం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే వీళ్ళకి వచ్చేవి ఇవి. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక నేను ఒక పోస్ట్ ఒకటి చూశాను. యాక్చువల్గా రాము ఒకసారి నీకు అది పంపిస్తాను చూడు, డిస్ప్లే చేయదాన్ని. ఇప్పుడు నీకు వాట్సాప్ లో పంపిస్తాను. అది నా కొడుకులు డబ్బులు లక్షలు తీసుకోండి గారు, లక్షలు దొబ్బుతున్నారు కదండి. కనీసం చర్చిలో ఒక పూటైనా భోజనం పెడతారండి వీళ్ళకి? అరే సండే టైంలో పెడతారండి గోపి గారు, ఈ విషయము సండే టైంలో పెడతారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సండే రోజు కొన్ని అన్ని చర్చిలో పెట్టారు మళ్ళీ. అవును, ఒక హెబ్రోన్ చర్చి ఉంటాయండి, కొన్ని దాంట్లోనే భోజనం పెడతారు. మిగతా
ఆ విషయం అయితే మనం గమనించాలి. మనం ఎందుకంటే మళ్ళీ మన ఎక్కడున్న వాస్తవం ఒప్పుకోవాలి. వాళ్ళు ఒక దూర ప్రాంతం వచ్చే వారికి కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు పెద్ద ఇది అన్ని సమయాలు కాదు మరి ఈ విషయం అయితే గమనించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే కన్క్లూజన్ ఏం చెప్పాలంటే రాము పంపాను. సమయం వచ్చేసి కాలర్స్ కి ఇవ్వాలండి. దీనిపైన ఒకసారి పంపాను, ఒకసారి అది చూడు, ఒకసారి అది షేర్ చేసి చూపించు స్క్రీన్ పైన. చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ప్రేక్షకులారా మీరు వెయిటింగ్ రూమ్ లో ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం ఎంత టైం అయినా కూడా ప్రతి ఒక్కరు కలిసి మాట్లాడడానికి, ఎందుకంటే మీ ఒపీనియన్ చెప్పాలి అనేది నా యొక్క అభిప్రాయం అండి. లక్ష్మణ్ గారిని కూడా ఒకసారి పాస్టర్ గారు పాస్టర్లు చేసే డబ్బులు ఏం చేస్తున్నారు అసలు ఇలాంటి దాని గురించి ఆయన కూడా ఒకసారి వివరణ తీసుకుందాం. అలాగే ఇంకొకటి ఐజాక్ కుస్మా గారు వస్తారంట, ఫోన్ చేశారు. సరే సరే, దీనికి చూపించండి ఒకసారి. పంపిస్తాను. వస్తున్నా, చెప్పండి లక్ష్మణ్ గారు. మన ప్రశ్న ఏంటంటే పాస్టర్లకు వచ్చే దశమ భాగాలు ఎక్కడ పోతున్నాయి అని ఒక ప్రశ్న వేస్తున్నారు మీరు. నిజానికి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దశమ భాగాలు లేకపోతే పాస్టర్ వృత్తిని ఎంచుకుంటారు అనేది పెద్ద డైలమా ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. మతం మార్చడానికి అలవాటు పడ్డ పాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యావ మొత్తం దశమ భాగాల మీదే ఉంటుందా అనేది రెండవ ప్రశ్న. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం చూసుకున్నారు కానీ వీళ్ళకు విదేశాల నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి. ఏ పాస్టర్ కూడా విదేశాల నుంచి వచ్చే డబ్బుల మీద ఆధారపడి జీవిస్తున్నాడు తప్పితే దశమ భాగాలు అనేది బోనస్ కింద వెళ్తుంది అనమాట. బోనస్ అంటే ఏంటంటున్నాము, ఇప్పుడు రాముడు గారు ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు, ఆయనకు సంవత్సరానికి ఒకసారి బోనస్ వస్తుంది. ఎంత వస్తుంది, ఆయన జీతం ఎంత ఉందో అంత వస్తుంది, లేదా దానికి సగం వస్తుంది. ఆ బోనస్ కింద దశమ భాగాల్ని వాడుతున్నారు. ఈ దశమ భాగాలని దేనికోసం అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళ ఫ్యామిలీకి సరిపోవడం లేదు కాబట్టి, బైక్ సరిపోవడం లేదు కాబట్టి కారు కొనుక్కోవడానికి ఒక పాస్టర్ దశమ భాగాలు అడుగుతున్నాడు. నాకు కానుకలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. ఈ కానుకలు ఇచ్చే విషయంలో కూడా కార్పొరేట్ లెవెల్ పాస్టర్లు ఎవరైతే ఉంటారో, ఒక్క నిమిషం అండి, అది ఆ ఇమేజ్ చూడండి ఒకసారి. క్రిస్మస్ నాటికి పాస్టర్లకి గౌరవ వేతనం, అలాగే కింద ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ వెల్లడి. నిజానికి క్రిస్టియన్ మైనారిటీ, క్రిస్టియానిటీ ఇంకా మైనారిటీ ఏంటి నాకు అర్థం కాదు. మీరు సర్వే చేయరా? గవర్నమెంట్కి అది కూడా మేము చెప్పాలా? మీరు సర్వే చేయండి. సర్వే చేస్తే ఒరిజినాలిటీలో ఎంతమంది ఉన్నారు, అసలు ఇంకా వాళ్ళు మైనారిటీలోనే ఉన్నారా, మైనారిటీ అనేది దాటిపోయారా లెవెల్ అనేది అది తెలుసుకున్న తర్వాత ఏదైనా సరే చెయ్యాలి. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ అంట. ఇంకా మైనారిటీలు ఏంటి? వాళ్ళు మైనారిటీ అని ఇంకా ఫీల్ అవుతున్నారా మీరు? ఎంత పర్సెంట్ ఉన్నారు వాళ్ళు? అదొకటి. రెండో విషయం ఏంటంటే క్రిస్మస్ నాటికి పాస్టర్లకు గౌరవ వేతనం ఎంత? 15,000. ఎవరి డబ్బు అది? దేవాలయాల మీద నుంచి, ఇది అందరూ జనాలందరూ కట్టేటువంటి ఆ ట్యాక్స్ నుంచి, వీటి నుంచి అలాట్మెంట్ చేసి ఎందుకు ఇవ్వాలి అసలు పాస్టర్లకి? మీకు బుర్రలు పని చేయట్లేదా? ఎందుకు, ఏం చేస్తున్నారని వాళ్ళు? ఏంటి వాళ్ళ వల్ల ఉపయోగం? ఏ చర్చి వల్ల అయినా సరే ఏపీ గవర్నమెంట్కి కానీ ఖజానాకి కానీ ఎంత ఆదాయం వస్తుందని చూపించండి. దేనికి ఇవ్వాలి అసలు వాళ్ళకి, పాస్టర్లకి ఈ గౌరవ వేతనం అనేది? ఇంతకుముందు 5,000. ఇప్పుడు అదేదో కడుపుగా అన్నం పెట్టే రైతుకు పెంచండి. ఎందుకు వీళ్ళకి అనవసరంగా సమాజంలోని చిచ్చు, అలాగే కుటుంబాల మధ్యలో గొడవలు అవి పెట్టడానికని చక్కగా పనిచేస్తున్నారా లేదా, లేదంటే చక్కగా పని చేయడం కోసం అని చెప్పేసి ఇస్తున్నారా ఆ గౌరవ వేతనం? ఎందుకు గౌరవం వాళ్ళకి అసలు? పాస్టర్లకు గౌరవం ఇవ్వడమే దండగా మళ్ళీ గౌరవ వేతనం అంట, అది కూడా క్రిస్మస్ నాటికి. ఏంటి, ఏం చేద్దామని అసలు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేద్దామని? బాబు హిందువులారా, పార్టీ గజ్జి, కుల గజ్జి, సెక్యులరిజం గజ్జి అనేది వదులుకోకపోతే రేపు మీ ఇళ్లలోనే సిలువలు పాత పెట్టబడతాయి. సిలువలు పాతుతారు మీ ఇళ్లలోనే. కాస్త బుర్రలు వాడండి ఇక నుంచి అయినా సరే. ఈ కుల గజ్జి, పార్టీ గజ్జి, సెక్యులరిజం గజ్జి అనే దాన్ని వదులుకోండి ఎక్కడైనా సరే. నేను హిందూ అని చెప్పుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇలాంటి ఘోరాలే చూడాల్సి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఒక్క నిమిషం గారు,
అయిపోయిందా? సహదేవ్ గారు వచ్చారు. సార్ రైట్. జై శ్రీరామ్ సార్. సహదేవ్ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. పర్ఫెక్ట్ సార్. మొన్న ఒక పిల్లవాడి వీడియో చూశాను. పలానా ప్యాస్టర్ చేతిలో నుంచి ఇది నాశనం అయిపోయాను అని చెప్పి తన కథ వివరించాడు ఇంకో తెలుగు ఎక్స్క్రిస్టి అనేదో ఛానల్లో. సరే ఆ ప్యాస్టర్ పేరు గూగుల్ చేసి కొంత వెతికా. 2 విషయాలు బయటపడ్డాయి, చాలా విషయాలు బయటపడ్డాయి. 2016లో మాదాపూర్లో నకిలీ ధృవీకరణ పత్రాలతో భూమి అమ్మి మోసపోయిన భార్యాభర్తలు అని ఒక న్యూస్ వచ్చింది. సరే, మోసం చేసిన వాళ్ళ పేర్లు, మోసపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. 1 ఎకరానికి 2,77,00,000 అడ్వాన్స్ ఇచ్చారు భార్యాభర్తలు. నకిలీ కాగితాలు ఇచ్చి కుచ్చుటోపి పెట్టారు ఇంకో ఇద్దరు. సో 2016లో మాదాపూర్ లాంటి ప్రాంతంలో ఎకరం 30 నుంచి 40 కోట్లు ఆ రేంజ్ లో ఉంటుంది. సో అడ్వాన్స్ గా 2.77 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన వారు ఈ పిల్లవాడు చెప్పినటువంటి పాస్టరు, ఆయన భార్య. అంటే మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా అయిపోయింది సినిమా లాగా, టైటిల్ లాగా. ఇద్దరు పాకాలకి పీకిరవి భూమి కొనబోతే అవి ఎవడో నాయగాడు కొట్టేశాడు, అదేదో పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారని ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. అదొక స్టోరీ. ఇంకొక స్టోరీ అదే పాస్టర్ గురించి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకి నోటీస్ పంపించారు. 2009 నుండి 2015 దాకా 6 సంవత్సరాలకు గాను మీరు 1.3 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ జరిమానా చెల్లించాలి అని నోటీస్ పంపించారు. అంటే జరిమానా ఇన్కమ్ ట్యాక్స్ ₹1,00,00,000, జరిమానా 30 లక్షలు అనుకుంటే ఆదాయము దాదాపు దానికి 3 రెట్లు ఉంటుంది, 30% ట్యాక్స్ మాక్సిమం. సో అంటే 5 సంవత్సరాలలో 3 కోట్ల రూపాయల ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి దొరికింది అయింది. సో దాని మీద 1.5 కోట్లు పెనాల్టీ అండ్ ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చారు. దాని మీద ఆయన అప్పీల్ పెట్టుకున్నాడు. నాకు ఇది ఆదాయం కాదు, నాకు సేవా కార్యక్రమాల కోసం జనాలు ఇచ్చినటువంటి కానుకలు మీరు ఆదాయం కింద ట్రీట్ చేస్తున్నారు, నాకు సమయం ఇవ్వండి, నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కానీ స్టే తెచ్చుకున్నారు ఆయన అప్పీల్ చేసి. సో అక్కడ నేను చెప్పేది ఏంటంటే 2009, 2015 మధ్యలో 6 సంవత్సరాల్లో దగ్గర రికార్డెడ్ ఇన్కమ్ రిసీట్స్, ఆయన చందాలు అనుకోండి, ఆదాయం అనుకోండి, 3-4 కోట్లు వచ్చినాయి. మళ్ళీ మరుసటి ఏడాది ఆయన 2.77 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చేయగలిగినాడు భూమికి. హైదరాబాద్ లో కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ ప్లేస్ లో 1 ఎకరం పైన కొనడానికి పాస్టర్ గారు అడ్వాన్స్ చెల్లించి మోసపోయారు. వీళ్ళ టర్న్ ఓవరు, బడుగు బలైన జీవుల ఆదాయము, కష్టార్జితము, దశమ భాగాల పేరు మీద వీళ్ళ జేబుల్లోకి ఎంత పెడుతుందో చూడండి. అది సేవ కోసం ఇచ్చారా, ఆయన వ్యక్తిగత దీనికి వాడుతుంది మనకి. కాకపోతే ది అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బిజినెస్. ఇంకా చెప్పాలంటే ఇటీవల నేను ఒక క్రైస్తవ మిత్రుడితో మాట్లాడుతుంటే, ఆయన 4వ తరం క్రైస్తవుడు. ఆయన ఏంటంటే మీరు చెప్పేవని మా జీవితంలో ఎప్పుడు మేము చూడలేదు అది అంటే నేను ఒకటి చెప్పాను. 2 ప్రార్థనా మందిరాల పేర్లు చెప్తాను. ఒకటి 100 సంవత్సరాల పాతది, ఇంకోటి ఆదివారం ఒక కాలేజీలో టెంట్లు వేసి చెప్పేటువంటి కొత్త రకం ప్రార్థనా మందిరము. అంటే 100 సంవత్సరాల ప్రార్థనా మందిరంలో 30% కుర్చీలు కూడా నిండట్లేదు, ఖాళీగా ఉంటుంది. ఎవరో ముసలాళ్ళు వీళ్ళు వచ్చి పాతకాలం క్రైస్తవులు వచ్చి కాస్త ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతుంటారు. దానికి 100 అడుగుల దూరంలో ఈ కొత్త ప్రార్థనా మందిరం ఉంది. ఏదైతే పాస్టర్ గారు ₹1,00,00,000 ఆదాయ పన్ను డిమాండ్ వచ్చిందో ఆ పాస్టర్ గారు ఆదివారం పోతే జస్ట్ కార్ పార్కింగ్ అడ్జస్ట్ చేయడానికి 5-6 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఏదో వాళ్ళ మానాన వాళ్ళు ప్రార్థన చేసుకునే చర్చలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు మహిమను చూపించలేరు, మ్యాజిక్ కర్చీఫ్ అమ్మలేరు, వాళ్ళకు పద్ధతి ప్రకారం పోవాలి, ఆయిల్ అమ్మలేరు, కూటములని, యవ్వనస్తుల కూటములు, గృహస్థుల కూటములు ఇవన్నీ చేయలేరు. వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తున్నారు వాళ్ళు. అవేమో ఖాళీ అయిపోయినాయి. వీళ్ళేమో 3 పూలు 6 కాయలుగా విజృంభిస్తున్నారు. ఇంకొక ప్రార్థనా మందిరము సికింద్రాబాద్ లో జూబ్లీ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒక చోట ఉంటుంది. దాన్ని నేను 20 సంవత్సరాల నుంచి దాని పురోగతి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవాళ 10-20 కార్లు ఉన్న చోట కనీసం 500-600 కార్లు వచ్చి ప్రార్థనకు వస్తారు.
కొంత ఫంక్షన్ హాల్ తీసుకున్నారు పర్మనెంట్ గా 20 సంవత్సరాల నుండి. అసలు ఆ టర్న్ ఓవర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే ఎంతమంది అమాయకులు ఏమిటో అర్థం కావట్లేదు. సో అదండి. ఇంకొక 2 నిమిషాలు టైం ఉంటే ఇంకొక విషయం చెప్తాను. తప్పకుండా సార్ చెప్పండి. అంటే నిన్న మార్కు 16:8 తర్వాత ఏం జరిగిందో చూసాం కదా. అవును. అలాగే ఈ బైబిల్లో ఒక ఫేమస్ కథ ఉంది. యేసుక్రీస్తు ఆలివ్ పర్వతం పైకి వెళ్ళటము, అక్కడ ఒక జనాలు ఒక ఆమెను తీసుకొచ్చి ఆమె విచారం చేసింది. విచారం కాదు, అడల్టరీ అంటే కట్టుకున్న భర్త కాకుండా ఇంకోటితో సెక్స్ చేయడం అడల్టరీ అంటే. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వచ్చేసి నేల మీద రాస్తారు, వీళ్ళు పాపం చేయని వాడు మొదట ట్రై చేయండి అని. సో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ జారుకుంటారు. యేసుక్రీస్తు అమ్మ నువ్వు మీద పాపం చేయకు, నువ్వు అయిపోయావు, క్లీన్ అయిపోయావు అని పంపిస్తారు. ఇది దాదాపు ఈ కథ చెప్పని ఎవరు ఉండరు. ఇది కూడా చాలా 5-6 చాలా